Yes, friends. So, yes, friends. Is my screen is visible to you, friends? Screen. Yes, Okay. sir. Yes, sir. Yeah. Great. సో Yes, sir. చూడండి చూద్దాం. మనకి చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే స్థాయిలో నీట్గా నేను చెప్తాను. సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు చూడండి యాక్చువల్ గా మనకి సో లెట్స్ సే దిస్ ఇస్ వాట్ ఎఫ్ఏసి ఫేస్బుక్. మీకు చాలా బాగా తెలుసు ఫేస్బుక్. ఓకే, గుడ్. సో దిస్ ఇస్ ఫేస్బుక్, గుడ్. సో మీరు ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ యూ. ఎస్, యూ అంటే మీరు ఏదైతే సరే ఒక పర్సన్ మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, లెట్స్ సే సో లక్ష్మి అనేవాళ్ళు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు. ఓకే, సో లక్ష్మి ఏం చేస్తున్నారంటే ఎస్ ఎవ్రీడే ఈ ఫేస్బుక్ కి కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎస్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే ఫేస్బుక్ దేనికోసం ఉంది? మనం ఎస్ సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉంది. అలాగే మీరు ఫేస్బుక్ అకౌంట్ మీకు ఉంది. సో ఫేస్బుక్ అకౌంట్ మీకు ఉన్నప్పుడు ఫేస్బుక్ లోకి లాగిన్ అవుతారు మీరు. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఎస్ ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎస్ యు ఆర్ అప్లోడింగ్ ద ఫొటోస్ ఇన్ సైడ్ దిస్ ఫేస్బుక్. మీరు ఫేస్బుక్ లో కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు అప్లోడ్ చేస్తారు ఒక సైడ్ యాంగిల్లో. సండే ఇక్కడ 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 వచ్చేసి డేట్ ఎలాగంటే ఈరోజు 28/5/2020. దట్స్ ఇట్, ఈ రోజు. మరి అదే విధంగా ఒకసారి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో ఫేస్బుక్ ఈస్ నాట్ ఫర్ ఇండియా. ఓకే, త్రూఅవుట్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో ఫేస్బుక్ కి కస్టమర్స్ అందరూ ఉన్నారు, యూజర్స్. ఎస్, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ యూజర్స్. సో ఆ విధంగా కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ఫేస్బుక్ కి. సో నెక్స్ట్ యూజర్ వేరే వాళ్ళు ఉంటారు. ఎస్, వాళ్ళు కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తారు, వాళ్ళు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎస్, దే ఆర్ అప్లోడింగ్ దైర్ వీడియోస్. ఎస్, నో, ఇలాగా అప్లోడ్ చేస్తున్నప్పుడు అయితే ఫేస్బుక్ ఏం చేసిందంటే అరే బాబు, మరి ఇలాగా ప్రపంచంలో ఉన్న కస్టమర్లందరూ కూడా అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళ ఫొటోస్, వాళ్ళ వీడియోస్, వాళ్ళు సంథింగ్ సంథింగ్. బట్ ఇవన్నీ కూడా ఎస్ ఒక ప్లేస్ లో స్టోర్ చేయాలి అని చేసాడు వాడు. అంతే కదా? ఎందుకు? ఫ్యూచర్ కోసం. ఫ్యూచర్ అంటే ఏంది? సపోజ్ ఈ రోజు మీరు 28వ తారీఖు అప్లోడ్ చేశారు, లేదు నెక్స్ట్ మంత్ 28వ తారీఖు 6వ నెలలో జూన్ నెలలో ఈ ఫొటోస్ ని చూసుకోవాలనుకోండి. ఎస్, చూడొచ్చు. నాట్ ఓన్లీ జూన్, నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్, అంటే భవిష్యత్తులో కూడా ఈ ఫొటోస్ మీరు చూడగలరు. ఎస్, ఎప్పుడు? ఇఫ్ యు అప్లోడ్ యువర్ ఫొటోస్ ఇన్సైడ్ ద ఫేస్బుక్. అలాగే మీరు చూస్తున్నారు, మీరు ఎప్పుడు 2015లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు. స్టిల్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ద ఫొటోస్. ఎస్, స్టిల్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యువర్ ఫొటోస్. 2015లో మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ ని 2024లో కూడా మీరు చూస్తున్నారు. ఎస్, అంటే ఎవరు దీన్ని అంతా మెయింటైన్ చేస్తున్నారు? ఫేస్బుక్. దట్ మీన్స్ ఇక్కడ నీది ఏదైతే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయో, ఏదైతే వీడియోస్ ఉన్నాయో, దీన్ని మొత్తాన్ని మనం టెక్నికల్ గా మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫర్మేషన్. అంటే మీరు లక్ష్మి అనేవాళ్ళు ఫొటోస్ వీడియోస్ ఉంటే లక్ష్మి ఇన్ఫర్మేషన్, సమ్ అదర్ కేకే అనే అంటే కేకే ఇన్ఫర్మేషన్, సమ్ అదర్ ఇంకో పర్సన్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషనే మనం డేటా అని పిలుస్తున్నాం. ఎస్, ద డేటా విల్ బి స్టోరింగ్. ఎస్, కరెక్టే. అయితే ఇంతమంది ఈ ప్రపంచంలో ఉన్న అందరి ఇన్ఫర్మేషన్ అంతా ఫేస్బుక్ తీసుకుంటది కదా. మరి ఫేస్బుక్ తీసుకుంటుంది, మరి కావాల్సినప్పుడు కూడా డిస్ప్లే చేస్తది. ఏ బాబు, నో నో నో, ఐఎమ్ నాట్ డిస్ప్లేయింగ్, ప్లీజ్ గో అవే అనదు కదా. అంతే కదా? 2015లో మీరు ఫొటోస్ అప్లోడ్ చేసి 2024లో ఫొటోస్ డిస్ప్లే చేయమంటారేంటి? నో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో అనదు కదా. అర్థమైందా? ఫేస్బుక్ అనేది అలా అనదు. ఎస్, ఫేస్బుక్ ఏం చేస్తది? మీరు ఎప్పుడు క్లిక్ చేస్తే, అంటే అర్ధరాత్రి క్లిక్ చేసినా సరే మీ ఫోటోలు మీరు చూసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock క్లిక్ చేసినా సరే మీ ఫోటోలు మీరు చూసుకోవచ్చు. మీరే కాదు, ఈ ప్రపంచంలో మీ ఫ్రెండ్స్ కూడా చూసుకోవచ్చు మీ ఫేస్బుక్. బాగుంది సార్. మరి ఇలాగా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్ బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తా ఉంటాడు అంటే, ఫేస్బుక్ అనేది బ్యాక్గ్రౌండ్ లో మీరు ఏదైతే డేటాని ఇక్కడ అప్లోడ్ చేసేసారో, ఈ అప్లోడ్ చేసిన డేటా అనేది ఎస్ మీ ఇన్ఫర్మేషన్ అనేది ఫేస్బుక్ ఇస్ మెయింటైనింగ్ సమ్వేర్. ఫేస్బుక్ అనేది ఒక ప్లేస్ లో మెయింటైన్ చేస్తూ ఉంటది. ఎస్, ఫేస్బుక్ అనేది ఒక ప్లేస్ లో మెయింటైన్ చేస్తూ ఉంటది. ఏంటి సార్? మీ డేటా, మీ ఇన్ఫర్మేషన్ ని. ఎస్, అంటే మీ ఇన్ఫర్మేషన్ ని ఫేస్బుక్ అనేది ఒక ప్లేస్ లో మెయింటైన్ చేస్తూ ఉంటది.
ఆ ప్లేస్ ఇది అనుకోండి. ఎస్, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఫేస్‌బుక్ ఈస్ మెయింటైనింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ప్లేస్‌లో మీ డేటాని ఫేస్‌బుక్ అనేది మెయింటైన్ చేస్తా ఉంటుంది. దిస్ ఈస్ వాట్? దిస్ ఈస్ ఎ ప్లేస్ అనుకోండి. యెస్. సార్ ఆ ప్లేస్‌లో ఏముంటాయి సార్? ఆ ప్లేస్‌లో ఒక ఐటెమ్స్ ఉంటాయి. యెస్. దీస్ ఆర్ ఆల్ ద ఐటెమ్స్. చూసారా? చూసారా? నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ ప్లేస్. నంబర్ ఆఫ్ ఐటెమ్స్. యెస్. నంబర్ ఆఫ్ ఐటెమ్స్. నంబర్ ఆఫ్ ఐటెమ్స్. యెస్. అంటే స్ట్రెయిట్ అవే మీరెప్పుడైతే ఇస్తూ ఉన్నారో డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ మీ డేటా మొత్తం ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ స్టోర్ చేస్తా ఉంటది. అంటే ఎవరి డేటా అయినా సరే, ఎవరి డేటా అయినా సరే, ఎంత డేటా అయినా సరే, ఎంత డేటా ఇచ్చినా, "ఏ బాబు అప్‌లోడ్ చేయొద్దు. ప్లీజ్ డోంట్ అప్‌లోడ్" అనదు. నో, నో, నో. చేయండి. అప్‌లోడ్ చేయండి. మీ ఇష్టం. ఎంతైనా డేటా అప్‌లోడ్ చేసుకోండి అంటది. అంతేగాని, "బాబు సారీ అమ్మా, నువ్వు 2015 నుంచి 2024 ఇప్పటి వరకు అప్‌లోడ్ చేస్తున్నావు. నో, నో. సారీ" అంది గదా! ఫేస్‌బుక్ అనదు. సారీ చెప్పదు. ఇన్‌స్టాగ్రామ్ గూడా అంతే. ఇన్‌స్టాగ్రామ్, యెస్. యూట్యూబ్ ఏదైనా సరే, ఏదైనా ఎనీథింగ్. సారీ అమ్మా, యూట్యూబ్‌లో స్పేస్ లేదమ్మా. డోంట్ అప్‌లోడ్ వీడియోస్. నో, నో, నో. నాట్ పాసిబుల్. యెస్. అంటే ఈ విధంగా మీరు జూస్తే గమనించారో లేదో, ఈ ఫేస్‌బుక్ అనేది ఇక్కడ ఒక ప్లేస్ ఉంది దానికి. దాంట్లో ఈ ప్లేస్ అనేది యెస్. ఇక్కడ ఒక ఐటెమ్స్ ఉన్నాయి. ఆ ఐటెమ్స్‌లో మీ డేటా అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ ఐటెమ్ అంటున్నా నేను. ఆ ఐటెమ్. దీన్నేమంటున్నాను? ప్లేస్ అంటున్నా. ఒక ఐటెమ్ ఉంది. ఆ ఐటెమ్ పేరు ఏంటి సార్? ఈ ప్లేస్ పేరు ఏంటి సార్? టెక్నికల్‌గా మాట్లాడాలంటే యెస్. ఈ ప్లేస్‌ని మనం ఏమంటామంటే ఇంకో భాషలో చెప్పాలంటే బిల్డింగ్ అంటాం. ఒక బిల్డింగ్‌లో మెయింటైన్ చేస్తా ఉంటది. ఓకే. ఆ బిల్డింగ్ లోపల ఈ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ ఐటెమ్స్‌ని ఏమంటాం సార్? ఈటిని ఏమంటామంటే సర్వర్స్. సర్వర్‌లు. అంటే ఆ సర్వర్స్‌లో డేటాని మెయింటైన్ చేస్తా ఉంటది. కావాల్సినప్పుడు ఆ సర్వర్స్‌కెళ్ళి డేటా తీసుకొస్తా ఉంటది. ఎవరు? ఫేస్‌బుక్. అంటే the Facebook is storing their data inside this building under servers. Servers లోపల ఆ డేటా స్టోర్ అవుతా ఉంటది. యెస్. ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇంటూ ది సర్వర్స్ అనుకోండి. ఫర్ లెట్స్ సే అస్యూమ్ దట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ సర్వర్. ది సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బిల్డింగ్. ద సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోపల సర్వర్‌లున్నాయి. ఓకే. బాగుంది సార్. సర్వర్ అంటే కొంచెం అర్థమైంది. మరి బిల్డింగ్ అంటే టెక్నికల్‌గా ఏమన్నా టర్మ్ ఉందా దానికి? యెస్. బిల్డింగ్ అనే దాన్ని ఏమని పిలుస్తారు? అంటే బిల్డింగ్ అంటే ఎట్లా ఉంటది సార్? అంటే బిల్డింగ్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ బిల్డింగ్ బాస్. యెస్. ఇలాగా కనీసం ఇలాగ అంటే 20 నుంచి యెస్ 20 ప్లస్ ఆర్ 30 ప్లస్ స్టైర్స్ ఉంటా బిల్డింగ్ ఇది యాక్చువల్‌గా. ఏంటి 20-30 అంతస్తులున్న బిల్డింగ్ ఇది. ఆ బిల్డింగ్ లోపల యెస్. డిఫరెంట్ ఫ్లోర్స్ ఉంటాయి. ఆ ఫ్లోర్స్‌లో సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్స్‌లో మన ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే ఒక బిల్డింగ్ ఇది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిల్డింగ్. యెస్. ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ అంతా ఎవరు చూసుకుంటారంటే ఫేస్‌బుక్. ఈ బిల్డింగ్ లోపల ఉన్న సర్వర్స్ ఎవరు చూసుకుంటారు? ఫేస్‌బుక్. అసలు ఈ బిల్డింగ్‌కి రెంట్ ఎవరు పే చేయాలా? ఫేస్‌బుక్. అసలు ఈ బిల్డింగ్ మెయింటైన్ చేయాలంటే దీనికి ఎలక్ట్రిసిటీ కావాలా లేదా? యెస్. ఎవరు మెయింటైన్ చేస్తారు? ఫేస్‌బుక్. ఇక్కడున్న ఏదైతే మనకి టీమ్ ఉంటది గదా! టీమ్ అంటే సర్వర్‌లు ఆగిపోయినప్పుడు, ఆ సర్వర్‌లు మళ్ళీ రన్ చేయాలి. ఎప్పుడు సర్వర్‌లు ఆగిపోతాయో తెలీదు. సర్వర్‌లు ఆగిపోయినప్పుడు వెంటనే కనుక్కొని రన్ చేయాలి. ఆ టీమ్ ఉంటది. ట్రబుల్ షూటింగ్ టీమ్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద సర్వర్స్, if there is any problem with the servers, they troubleshoot the servers. They monitor the servers. They do each and everything inside this building. కాబట్టి ఈళ్ళందరికీ మనం డబ్బులు పే జేయాలా? ఎవరు పే జేయాలా? మీరా? ఫేస్‌బుక్కా? యెస్ ఫ్రెండ్స్. ఎవరు పే జేస్తారు వీళ్ళకి అమౌంటు? ఈ బిల్డింగ్ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? మీరా? ఫేస్‌బుక్కా? యెస్. ప్లీజ్ రెస్పాండ్. ఫేస్‌బుక్. The managing, the maintenance of this building responsible by Facebook only, not you. You are a customer of this Facebook. That's it. ఓకే. సో, ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టేకెన్ కేర్ బై ఫేస్‌బుక్. అంటే సర్వర్‌లాగిపోయినియి. సర్వర్‌లాగిపోతే డైరెక్ట్‌గా లక్ష్మి గారో లేదా ప్రీతి గారో ఎళ్ళిపోయి అమ్మమ్మ సర్వర్‌లాగిపోయినాయి అని నో వే. మీరు జస్ట్ చూస్తూ ఉండటమే అంతే. థాట్స్ ఇట్. బట్ అలాంటి ప్రాబ్లమ్ అయితే రాదు. బట్ వస్తే అలా ఎవరు జేస్తారు ఆ పనంతా? ఫేస్‌బుక్. ఆ ఫేస్‌బుక్. ఫేస్‌బుక్‌లో ఎవరుంటారు? దానికి ఒక టీమ్ ఉంటది. ట్రబుల్ షూటింగ్ టీమ్. దే ఆర్ వర్కింగ్ ఇన్‌సైడ్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోపలే టీమ్ ఉంటది యాక్చువల్‌గా. ఈ బిల్డింగ్ లోపలే ఎలక్ట్రిసిటీ ఉంటది. ఈ బిల్డింగ్ లోపలే కంటిన్యూ‌గా ఏసీలు కూలింగ్ కోసం ఏసీ నడుస్తా ఉంటది. కూలింగ్ కోసం. ఈ బిల్డింగ్ లోపలే ఇంటర్నెట్ సౌకర్యం ఉంటది. ఇంటర్నెట్ సౌకర్యం.
కూలింగ్ సౌకర్యం, ఏసీ. సో తర్వాత ట్రబుల్ షూటింగ్ టీమ్ ఉంటుంది. టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోపలే ఉంది. ఈ బిల్డింగ్ లోపలే నీ డేటా అంతా స్టోర్ అవుతా ఉంది. అదే ఈ బిల్డింగ్ ని చాలా సెక్యూర్డ్‌గా చూసుకుంటారు. చాలా సెక్యూరిటీ ఉంటుంది. కనీసం మీరు చూస్తే అప్పుడప్పుడు మనం ఎప్పుడన్నా సరే ఒక 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 ప్లేస్‌లో వీఐవీపీ ఉన్నాడనుకోండి. వీఐవీఐపీ అంటే ఒక సీఎం అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆయన మీరు వాళ్ళు గేట్ ఇక్కడ ఉంటది యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇక్కడ ఉంటది స్టార్ట్ గేట్. కానీ వాళ్ళ హౌస్ ఇక్కడ ఉంటది యాక్చువల్‌గా. హౌస్ ఇక్కడ ఉంటది. అంటే ఏం సార్ అంత లాంగా? అంతే. ఎంట్రీ గేట్ ఇక్కడుంటది. వాళ్ళ హౌస్ ఇక్కడుంటది. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మీరు రావాలంటే ఇక్కడొక చెకింగ్. ఇక్కడ మళ్ళీ రావాలంటే ఇక్కడొక గేట్, మళ్ళొకటి చెకింగ్. ఇక్కడో చెకింగ్. మళ్ళీ ఇక్కడో అంటే ఎందుకు సార్ ఇన్ని చెకింగ్‌లు? అంటే కంప్లీట్‌గా నిన్ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు. అంటే దిస్ ఈస్ వాట్ లేయర్. సెక్యూరిటీ లేయర్. ద సెక్యూరిటీ లేయర్స్ ఆర్ అవైలబుల్. ఎందుకు? అంత తేలిగ్గా వాళ్ళని కలవటానికి లేదు. వాళ్ళే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మళ్ళీ ఏదన్నా జరిగితే ప్రాబ్లమ్స్ వస్తే అందుకని సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. వాళ్ళ హౌస్ ఇక్కడుంటది. ఇదంతా వాళ్ళ హౌసే. కానీ మెయిన్ గేట్ ఇక్కడుంటది. వాళ్ళని కలవాలంటే చాలా రిస్క్ ఉంటది. ఇన్ ద సేమ్ వే మీరు ఈ ప్రపంచంలో ఫేస్‌బుక్ కస్టమర్‌ల డేటా అంతా మెయింటైన్ చేస్తున్నాడు వాడు. మరి వాడెంత సెక్యూర్డ్‌గా పెడతాడు ఈ బిల్డింగ్‌ని? చాలా సెక్యూరిటీ. 10 లేయర్స్, 13 లేయర్స్, 14 లేయర్స్. చాలా చాలా సెక్యూర్డ్‌గా. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ డేటా. అంతే గదా! ఇప్పుడు మీరున్నారు. సపోజ్ 2015 ఇప్పుడు నిన్న నిన్న అంటే దట్ మీన్స్ ఈరోజు ఒక ఒక 10 ఫోటోలు అప్‌లోడ్ చేశారు. నెక్స్ట్ టైమ్ 10 ఫోటోలు లేవని మీకు ఫేస్‌బుక్‌లో తెలిస్తే యెస్ ఎవరెళ్ళరు ఫేస్‌బుక్. వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్. వరస్ట్ యాప్ అంటారు మీరు వెంటనే. ఎందుకు? నిన్న అప్‌లోడ్ చేసిన ఫోటోలు ఈరోజు కనపట్ల నాకు. నేనెందుకెళ్తాను ఫేస్‌బుక్‌కి? జీమెయిల్ గూడా అంతే. జీమెయిల్ అనేదేంది సపోజ్ లెట్స్ సే జీమెయిల్ ఉంది. అదొక మెయిల్. అంటే ఏంది ఇది స్టోర్ చేసుకోవచ్చు మీరిక్కడ. అంటే ఏంది మీరు ఈరోజు ఉంది. మీ రెజ్యూమ్స్ అప్‌లోడ్ చేస్తారు మెయిల్‌లో. ఎందుకు దాసిపెట్టుకుంటారు. స్టోరింగ్ ద డేటా ఇన్‌సైడ్ దిస్ జీమెయిల్. అలాగే మీ ఫోటోస్ స్టోరింగ్ ద డేటా ఇన్‌సైడ్ దిస్ జీమెయిల్. అలాగే మీ ఫంక్షన్ వీడియోస్ అవన్నీ గూడా జీమెయిల్‌లో స్టోర్ చేస్తారు చాలామంది డ్రైవ్‌లో. ఓకే. బట్ డ్రైవ్‌లో స్టోర్ చేస్తారు. కావాల్సినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు. డ్రైవ్‌లో అంతే కదా! ఇప్పుడు మీ రెజ్యూమ్ ఉందనుకోండి. రెజ్యూమ్ ఏం చేస్తారు? జీమెయిల్‌లో స్టోర్ చేసుకుంటారు. అవసరమైనప్పుడు డౌన్‌లోడ్ చేసుకుంటారు. ప్రింట్ ఔట్ తీసుకుంటారు. ఇంటర్వ్యూకెళ్తారు. దట్స్ ఇట్. ఇప్పుడు సపోజ్ మీరు ఆ భావనలో ఉంటారు. అంటే ఏ భావన? ఇలాగా. అంటే ఈ జీమెయిల్ ఏం చేస్తా ఉంటది? జీమెయిల్ గూడా ఒక బిల్డింగ్ పెట్టుకుంటదన్నమాట యాక్చువల్‌గా. థిస్ ఈస్ ఎ బిల్డింగ్ ఫర్ జీమెయిల్. వాడేం చేస్తాడు? మీరిక్కడున్నారు. యెస్. మీరు జీమెయిల్‌లోకి లాగిన్ అయిపోయి, మీ రెజ్యూమ్స్‌ని అప్‌లోడ్ చేశారు. అంటే మీరే గాదు. ఈ ప్రపంచంలోని అందరూ జీమెయిల్ వాడతారు. సో, వాళ్ళ డేటా ఎక్కడ స్టోర్ చేస్తది? మీరిక్కడ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసిన వెంటనే ఇది జీమెయిల్. యెస్. డైరెక్ట్‌గా వెంటనే దానికి ఇదిగో ఇక్కడ ఇవి సర్వర్స్. అవన్నీ మీ డేటా అంతా కూడా సర్వర్స్‌లో స్టోర్ చేస్తది. మీ డేటా అంతా. అంటే డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. మీ డేటా అంతా గూడా అవి స్టోర్ జేస్తాయి యాక్చువల్‌గా. సో, ఈ విధంగా మనకి జీమెయిలే గాదు, ఇంకోటి గాదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి గూడా తన డేటా ఉంటది. ఆ డేటాని ఒక సెక్యూర్డ్ ప్లేస్‌లో స్టోర్ జరగాల్సిందే. అదర్‌వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, థీస్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ థిస్ బిల్డింగ్. అయితే సార్ ఈ బిల్డింగ్‌కి పేరేం లేదా? ఈ బిల్డింగ్‌కి టెక్నికల్ పేరుంది. ఆ బిల్డింగ్ టెక్నికల్ పేరే మనం ఏమని పిలుస్తామంటే ఫ్రెండ్స్ దిస్ ఇస్ బిల్డింగ్ అని చెప్పాం గదా! ఈ బిల్డింగ్‌ని టెక్నికల్‌గా మనం ఏమని పిలుస్తామంటే డేటా సెంటర్. యెస్. డేటా సెంటర్ అని పిలుస్తారు. ఆ బిల్డింగ్‌ని ఏమని పిలుస్తారు? డేటా సెంటర్ అని పిలుస్తారు. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ సెక్యూర్డ్ ప్లేస్. The customer's data is available inside this data center. In this data center, we have a servers. We have a different kinds of servers. మనకి చాలా చాలా సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్స్‌లో డేటాని స్టోర్ చేసుకుంటున్నాడు. ఎవడు? ఫేస్‌బుక్. అంటే ఈ బిల్డింగ్ అనేది అనకుండా డేటా సెంటర్ అని పిలవాలి. సో, సార్ డేటా సెంటర్ అంటే ఏంటి సార్? డేటా సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఫేస్‌బుక్ పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఇన్ఫర్మేషన్, దేర్ డేటా, దేర్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. డేటా సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఆల్ ద కస్టమర్ డేటా ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ డేటా సెంటర్ అండర్ సర్వర్. ఏ సర్వర్‌లు? చాలా సర్వర్‌లుంటాయి. ఓన్లీ సింగిల్ సర్వర్ గాదు. చాలా సర్వర్‌లుంటాయి. అంటే ఇదంతా నేనేమంటున్నానంటే మీరు మీరు
గుర్తుపెట్టుకోండి రియల్ గా మీరు ఎప్పుడైనా సరే ఇది కూడా చూడండి. ఇది ఒక డేటా సెంటర్ యాక్చువల్ గా. డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ లో మనకి ఏముంటాయంటే సర్వర్లు ఉంటాయి. సర్వర్లు సర్వర్లు ఉంటాయి యాక్చువల్ గా. దేనికోసం? డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. ఇది డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ లోపల సర్వర్లు ఉన్నాయి. డేటా టు స్టోర్ అవర్ డేటా. యెస్. ఓకే. మనం ఇక్కడ ఉంటాం మనం. యెస్. ఇక్కడ ఉంటాం. మనం ఇక్కడ ఉంటాం. దిస్ ఈజ్ అవర్ ల్యాప్‌టాప్. ఓకే. దిస్ ఈజ్ అవర్ ల్యాప్‌టాప్. మనం ఈ ల్యాప్‌టాప్ పట్టుకొని ఇక్కడ ఉంటాం. ఇక్కడుండి మనం ఏం చేస్తాం? ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాం. ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఇట్లా పేజ్ ఓపెన్ అయిద్ది. ఓపెన్ అవ్వంగానే మనం ఏం చేస్తాం? ఫోటోలు అప్‌లోడ్ చేస్తాం. చాలా ఫోటోలు అప్‌లోడ్ చేసాం. సో, ఎప్పుడైతే సరే నువ్వు ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అవ్వాలంటే ముందు ఈ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ ఉండాల. ఓకే. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అదర్‌వైజ్ నువ్వేం పంపించలేవు. ఇంటర్నెట్ ఉంటేనే నీ ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ అయిద్ది. పేజ్ ఓపెన్ అయిన పాటనే అక్కడ ఫోటోలు అప్‌లోడ్ అప్ చేయొచ్చు. సో, ఈ ఫోటోలన్నీ ఫేస్‌బుక్ ఏం చేస్తాయంటే డైరెక్ట్‌గా ఇలా ఇక్కడికెళ్ళి ఈ డేటా సెంటర్‌లోకెళ్ళి ఈ డేటా సెంటర్‌లో ఉన్న ఈ సర్వర్ నంబర్ 1, సర్వర్ నంబర్ 2 ఇయన్ని సర్వర్‌లు అక్కడ స్టోర్ చేస్తా ఉంటది. అలాగా. మళ్ళీ మనం ఏంది రిక్వెస్ట్ ఇస్తే, "ఏ ఫేస్‌బుక్ నా డేటా నాకు చూపియమ్మా" అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తది? వెంటనే నువ్వేం చేసావు, "ఏయ్! నా డేటా నాకు చూపియమని" రిక్వెస్ట్ ఇచ్చావు. అప్పుడు మళ్ళీ ఫేస్‌బుక్ ఏం చేస్తది? ఇలా ఎళ్ళిపోయి అక్కడ ఆల్రెడీ స్టోర్ చేసింది కదా! దాన్ని మళ్ళీ తీసుకొచ్చి నీకు డిస్‌ప్లే చేస్తది. అంటే ఇదే జరుగుతుంది. అంటే సార్ ఈ డేటా సెంటర్‌లో ఉన్న సర్వర్‌లకి కనెక్ట్ అవుతుంది. అయితే ఆ సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవుతుందంటే ఇక్కడ ఈ సర్వర్‌కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఓహో! విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద సర్వర్. ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ది సర్వర్. ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి డేటా స్టోర్ అవుతుంది. మళ్ళీ ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి ఉన్న డేటాని తీసుకోగలుగుతాం. థిస్ ఈస్ వాట్ స్టోరేజ్. అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇలాగా మీరు ఒకటి చూస్తే చూడండి ఇక్కడ బ్యాంక్ ఉందనుకోండి. బ్యాంక్. సో, బ్యాంక్‌లో ఏంది చాలా మంది కస్టమర్‌లుంటారు. యెస్ ఆర్ నో? అంటే కస్టమర్‌లు ఏం చేస్తా ఉంటారు? ఖాళీగా ఉండరు గదా! బ్యాంక్‌లో ఉన్న కస్టమర్‌లందరూ ఒకడేం చేస్తాడు? మనీ డిపాజిట్ చేస్తాడు ఒకడు. ఒకడేం చేస్తాడు? మనీ విత్‌డ్రాల్ చేసుకుంటాడు ఒకడు. ఒకడేం చేస్తాడు? పేమెంట్ చేస్తా ఉంటాడు మరొకడు. పేమెంట్స్. మరొకడేం చేస్తాడు? బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాడు. ఇలా డిఫరెంట్ పీపుల్. పేమెంట్‌లు చేస్తారు, డిపాజిట్‌లు చేస్తారు, విత్‌డ్రాల్ చేస్తారు. అర్థమైందా? మరొకళ్ళు ఏం చేస్తారు తెలుసా? సో, లోన్స్ తీసుకుంటారు. ఏం లోన్ అది? ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, అంటే దే ఆర్ టేకింగ్ ద లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్. ఇప్పుడు నా క్వెషన్ ఏందంటే, ఎవడు ఎంత డిపాజిట్ చేశాడు? ఒక సైడ్‌లో స్టోర్ అవ్వాలి. ఎవడు ఎంత విత్‌డ్రాల్ చేశాడు? మరొక యాంగిల్‌లో అది స్టోర్ అవ్వాలి. ఎవడెవడికి ఎంత పేమెంట్ చేశాడు? అది కూడా స్టోర్ అవ్వాలి. లేకపోతే కష్టం కదా! ఎవడెవడు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడో అది కూడా స్టోర్ అవ్వాలి. ఎందుకు సార్? మరంతే గదా! ఫిక్స్డ్ డిపాజిట్ ఈరోజు చేశాం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలి డబ్బులెళ్లి. ఇప్పుడు ఈరోజు నువ్వు స్టోర్ చేస్తేనే 5 ఇయర్స్ తర్వాత కస్టమరొచ్చి అడిగితే నువ్వివ్వటానికి. లేపోతే కస్టమర్‌కి నీకు ఇబ్బందొస్తది. ఎందుకు? ఎందుకంటే నువ్వు స్టోర్ చేయలా ఆ రోజు. ఫిక్స్డ్ డిపాజిట్ 10,000 ఇచ్చాడు. 10,00,000 ఇచ్చాడు. 10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. బట్ ఆ టైంలో నువ్వు దాన్ని ఎంట్రీ చేయలా. వాడు 5 సంవత్సరాల తర్వాత తిరిగి నీ బ్యాంక్‌కొస్తాడు. "ఏ బాబు బ్యాంక్ మేనేజర్ గుడ్ మార్నింగ్" అంటాడు. గుడ్ మార్నింగ్. ఐ యామ్ దిస్ వన్ కేకే. ఓకే. నేను ఆల్రెడీ 10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. నా అమౌంట్ నాకిస్తే తీసుకొని ఎళ్ళిపోతా అంటావు. అప్పుడేంది? స్టోరేజ్ లేదు. వాడు కొడతాడు. హూ ఆర్ యూ అంటాడు వెంటనే. ఏయ్ నాన్‌సెన్స్ చూడండి మీరు పేపర్ కూడా ఇచ్చారు 10,00,000 తీసుకున్నట్టని. అప్పుడు ఏమవుతది అక్కడ క్లాష్. అంటే ఏందిక్కడ డేటాని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టోర్ చేసుకోవాలి మనం. ఎక్కడైనా సరే, ఏ ప్లేస్‌లో అయినా సరే. లేకపోతే ఏమైద్ది రిస్క్ స్టార్ట్ అయిద్ది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేటా. సో, డిపాజిట్స్, విత్‌డ్రాల్స్, పేమెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, లోన్‌లు ఎవడెవడు ఎంత లోన్‌లు తీసుకున్నాడో, తీసుకున్న లోన్‌కి ఈఎంఐలు ఎలా కడుతున్నాడో, సో, ఎవడెవడు ఎన్ని నెలలు ఈఎంఐ కట్టలేదో, కట్టలేనోళ్ళకి ఒకలాగా, కట్టిన వాళ్ళకి ఒకలాగా మెసేజ్‌లు ఎళ్తూ ఉండాలి. ఇదంతా కూడా ఆన్‌లైన్‌లో జరుగుతా ఉంది నేనంటున్నా. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ ఆన్‌లైన్. ఓకే. బాగుంది సార్. మరి ఇప్పుడు ఇదంతా కూడా బ్యాంక్ కస్టమర్ డేటా. సో, ఈ బ్యాంక్ కస్టమర్ డేటా లెట్స్ సే థిస్ ఈస్ మై ఏబీసీ బ్యాంక్ అనుకోండి. ఏబీసీ బ్యాంక్. సో, ఈ డేటాని మొత్తం స్టోర్ చేసుకోవడానికి స్వయంగా ఏబీసీ బ్యాంక్ వాడే ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడు. యెస్. థిస్ ఈస్ ద డేటా సెంటర్. This is a ABC Bank data center. This is a ABC Bank data center. So under this data center, we have సర్వర్స్. అంతే సింపుల్. వెరీ సింపుల్.
ఆ సర్వర్స్ లో ఇవి స్టోర్ అవుతున్నాయి అన్నమాట. ఆ సర్వర్స్ లో అవి స్టోర్ అవుతున్నాయి కాబట్టి మనం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా, అర్థమైందా? మనం విత్‌డ్రాల్ చేసుకున్నా, మనం డిపాజిట్ చేసినా, మనం ఏదైనా సరే బార్‌కోడ్ చూపించి పేమెంట్ చెయ్యి అన్నప్పుడైనా సరే, ఇదిగో అక్కడి నుంచి ఈ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నావు నువ్వు డైరెక్ట్‌గా నీకు తెలియకుండానే. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. మీరు గమనించారో లేదో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడన్నా సరే, అరేయ్! ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. "అరేయ్! 5,000 పంపించరా" అంటాడు. ఓకే. 5,000 పంపించాలంటే మీరు స్టైల్‌గా ఫోన్‌పే ఓపెన్ చేస్తారు. 5,000 అని అక్కడ ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన వెంటనే, "ఏయ్ బాబు మొబైల్ డేటా ఆన్ చెయ్యి. ఇంటర్నెట్ సౌకర్యం నీ మొబైల్‌కి లేదు." సో, ఇంటర్నెట్ లేకపోతే ఏమైద్ది? అంటే నువ్వు ఉన్న ప్లేస్‌లోనే నువ్వుంటావు. ఇంటర్నెట్ ఉంటే ఏమైద్ది? నీ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కొచ్చిద్ది. ఆ సర్వర్‌కొచ్చి చెక్ చేసుకునిద్ది. అసలు నీ దగ్గర 5,000 బ్యాలెన్స్ ఉన్నదా? లేదా? ఉన్నది. ఉన్నదంటే అవతలోడికి ట్రాన్స్‌ఫర్ చేసిద్ది. అంటే the request must be connecting with the server. Then only you will be receiving response. Then only your friend will be receiving your payment. Otherwise నీ ఫ్రెండ్‌కి డబ్బులు రావు. అంతే మీరు గమనిస్తున్నారా లేదా? 5,000 మీరు ఎప్పుడైతే ట్రాన్స్‌ఫర్ కొడితే టక్కన అయిపోతుంది. కానీ ఎక్కడి నుంచి అవుతుంది? లోపల ఇలా జరుగుతా ఉంది మీకు తెలియకుండానే. దట్ మీన్స్ వాట్? దే ఆర్ డూయింగ్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్‌సైడ్ థిస్. మీకది తెలీదు. మీకేం తెలుసు? హమ్మయ్య! ఫోన్‌పే ఓపెన్ చేసాం. 5,000 పంపించాం అంతే. నో, 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 నో. ద ఫోన్‌పే ద ఫోన్‌పే పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. అయితే ఇక్కడ ఫ్రెండ్స్. డేటా గురించి, స్టోరేజ్ గురించి అర్థమైందా? ఆర్ నో? అంటే ఇప్పుడు మనకి యాక్చువల్‌గా సర్వర్‌లు కావాలి. దేనికోసం? స్టోరేజ్ కోసం. మరి ఆ సర్వర్‌లు మనమే కొనుక్కోవాలా? వేరే వాళ్ళు యెస్. నో, 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 నో. వి నీడ్ టు పర్చేస్. వి నీడ్ టు సెట్ అప్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వి నీడ్ టు సెట్ అప్ ఆల్ థీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్‌సైడ్ థిస్ బిల్డింగ్. సో, ఇది సపోజ్ లెట్స్ సే థిస్ ఈస్ ఎఫ్‌బి ఫేస్‌బుక్ అయితే ఇదిగో ఈ ఈ ఈ స్టోరేజ్ అంతా ఫేస్‌బుక్. ఓకే. లేదు సార్ ఏబీసీ బ్యాంక్ అయితే ఈ స్టోరేజ్ అంతా ఏబీసీ బ్యాంక్‌దనుకోండి. అట్లా. అంటే సార్ ప్రతి వాళ్ళు ఇలాగే ఇఫ్ యూ వాంట్ టు డూ ఆన్‌లైన్ బిజినెస్ ఇట్ రిక్వైర్స్ డేటా సెంటర్. సో, ఇది మొత్తం గూడా డేటా సెంటరే. ఇది మొత్తం గూడా డేటా సెంటరే. అర్థమైందా? ఇది మొత్తం గూడా డేటా సెంటరే. ఇట్లా ఉంటదనమాట. ఓకే. సో, డేటా సెంటర్స్ ఆర్ మెయింటైన్డ్ బై థెర్ రెస్పెక్టివ్ బిజినెస్ ఓనర్. సో, ఈ డేటా సెంటర్ ఫేస్‌బుక్ అయితే వాడు మెయింటైన్ జేస్తాడు. ఈ డేటా సెంటర్ ఏబీసీ బ్యాంక్‌దయితే ఏబీసీ బ్యాంక్ మెయింటైన్ జేసిద్ది. అట్లా. అంటే ఓనర్ వాడే. మెయింటెనెన్స్ వాడిదే. ఓకే. సో, ఇది. అంటే స్టోరేజ్ ఇలాగా. సార్ మాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఏం లేదు. సంథింగ్ కాల్డ్ ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్. మరి ఫ్లిప్‌కార్ట్ అనే దానికి కస్టమర్‌లు కొన్ని కోట్ల మంది కస్టమర్‌లున్నారు. కోట్ల మంది కస్టమర్‌లు ఏం జేస్తారు? ఒక ఐటెమ్ పర్చేజ్ చేస్తారు. సో, ఐటెమ్ ఐటెమ్ పర్చేజ్ చేసినప్పుడు వాడడుగుతాడు, "బాబు ఎక్కడికి డెలివరీ ఇవ్వాలి? ఓకే. వాట్ ఈస్ యువర్ డెలివరీ అడ్రెస్? ఓకే. వాట్ ఈస్ యువర్ ఫోన్ నంబర్? ఓకే. వాట్ ఈస్ యువర్ ఈమెయిల్ అడ్రెస్?" ఓకే. అర్థమైందా? ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటాయి. యెస్. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని, ఈ డీటెయిల్స్ మొత్తం నువ్వు ఐటెమ్ ఎంత? సరే నీ కాస్ట్ ఎంత? అది 2,500. ఓకే. ఎప్పుడు రీచ్ అయిద్ది మాక్సిమం? ఎవడు పంపిస్తాడు నీకు? పలానా వాడు. సో, ఇదంతా గూడా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సర్వర్‌లో స్టోర్ అయిద్ది. అసలు నువ్వెవడు? ఎక్కడ? నీ ఈమెయిల్ ఏంది? నీ ఫోన్ ఏంది? ఇయన్నీ. ఇక్కడ నీ డేటా స్టోర్ అయిద్ది యాక్చువల్‌గా. సో, అక్కడ నీ డేటా ఉంది గాబట్టి, స్టోర్ అయింది గాబట్టి, దాని ప్రకారం వాళ్ళు ప్రింట్ ఔట్ తీసుకుంటారు. ప్రింట్ ఔట్ తీసుకొని నీకు కొరియర్ పంపిస్తున్నారు ఐటెమ్ అంతే. The data will be storing inside the server. Then only they are sending an item. Otherwise, పర్చేజ్ చేసావు. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఉంది. నువ్వు పర్చేజ్ చేసావు. ఓకే. ఒక ఐటెమ్ 2,500 పెట్టి కొన్నావు. పేమెంట్ గూడా చేసేసావు. కానీ నువ్వు పర్చేజ్ చేసావు గానీ, ఫ్లిప్‌కార్ట్ దగ్గర నీ డీటెయిల్స్ లేవు. ద ఫ్లిప్‌కార్ట్ ఈస్ నాట్ హావింగ్ యువర్ డీటెయిల్స్. అరె! డీటెయిల్స్ లేవు. స్టోర్ అవ్వలా నీ డీటెయిల్స్. మరి హౌ దే సెండ్ దిస్ ఐటెమ్ టు యువర్ హోమ్? నీ ఈ ఐటెము నీ ఇంటికి ఎలా వస్తది? వితౌట్ స్టోరేజ్ ద డేటా, వితౌట్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే అసలు నీ ఇన్ఫర్మేషను ఫ్లిప్‌కార్ట్ దగ్గరే లేదు. అసలు నీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవ్వలేదు. నోవేర్ యువర్ డేటా విల్ బి స్టోర్డ్. ఎక్కడ స్టోర్ అవ్వలా. మరప్పుడేంది? రిస్క్ టాస్క్.
వై 2,500 పెట్టి పర్చేజ్ చేసినాం. ఇప్పుడు వాడు డెలివరీ ఇవ్వనప్పుడు నువ్వేమైతావు? ప్రూఫ్ చూపిస్తా. బాబు ఇదిగో పర్చేజ్ చేశా. 2,500 పేమెంట్ కూడా చేశా. బట్ సో ఫార్ ఐ హావ్ నాట్ యెట్ రిసీవ్డ్ దిస్ ఐటెమ్. యెస్ ప్లీజ్ రెస్పాండ్ అంటా నేను వెంటనే. అందుకోసం ఏంది ఫ్లిప్‌కార్ట్ అనేది కూడా డేటాను స్టోర్ చేసుకోవాలి. తప్పదది. తప్పదు. నో. తర్వాత, తర్వాత మీరు చూస్తే మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు బస్ టికెట్ బుకింగ్ చేస్తాం. ఓకే. బస్ టికెట్ బుకింగ్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఫ్రమ్ రాస్తాం. ఫ్రమ్‌లో ఏంటి? హైదరాబాద్. 2లో ఏంటి? బెంగుళూరు అని రాసాం. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకెళ్ళాలని బస్సులొస్తాయి. ఇట్లా చాలా బస్సెస్ వస్తాయి. ఆ బస్సులో ఒక బస్సుని నేను సెలెక్ట్ చేసుకుంటాం. ఆ బస్సులో మరొక చాలా సీట్లు ఇట్లా ఉంటాయి. స్లీపర్ క్లాస్ అయితే సీట్లు ఇట్లా ఉంటాయి. ఈ సీట్‌లో ఏదో ఒక సీట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అప్పుడు వెంటనే నీ క్వెషన్ ఏమడిద్దంటే, బాబు నీ పేరేందమ్మా అడిగిద్ది. మీ నేమ్ ఏంది? ఓకే. మీ ఏజ్ ఎంత? ఓకే. మీ అడ్రెస్ ఏంది? ఓకే. నీ ఈమెయిల్ ఐడీ ఏంది? ఓకే. నువ్వెక్కడెక్కాలా? అదంతా నువ్వు చెప్పాలా. ఎక్కడెక్కాలా? నేను ఈ పలానా ప్లేస్‌లో ఎక్కాలా. ఎక్కడ దిగాలా? పలానా ప్లేస్‌లో దిగుతా. ఎంతైతే మొత్తం మొత్తం 1800 అయితే 1800 పే చెయి. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వీడు రెడ్ బస్ అయితే, బి బస్ అయితే, ఏ బస్ ఎవరైనా సరే ట్రావెలింగ్ వాడు వెంటనే దిస్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ నేమ్ ఈస్ వాట్? డేటా సెంటర్. సర్వర్‌లు. యెస్. సో, ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో సర్వర్ లేకపోతే ఏదైనా జరుగుతుందా? యెస్ ఫ్రెండ్స్ చెప్పండి. నో సార్. వితౌట్ సర్వర్ నో, నో నో. వే. మరి సర్వర్‌ల మీద నో సార్. పనిచేసే వాళ్ళకి వాల్యూ ఉంటుందా? లేదా? పిచ్చ వాల్యూ ఉంటుంది సార్. పిచ్చ వాల్యూ. ఇక నువ్వు వద్దనుకున్నా, కాదనుకున్నా భవిష్యత్తు మొత్తం ఏదైనా సరే గుర్తుపెట్టుకో. భవిష్యత్తు లైఫ్ లాంగ్. సో, ఈ కోర్సు డిమాండ్ ఉంటది. నెక్స్ట్, నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత డిమాండ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ అట్లా లేదు. నో, 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 నో వే. సో, డిమాండ్ అయితే ఉంటది. ఓకే. సరే బానే ఉంది. నేనిందాక చెప్పాను. ఈ సర్వర్స్‌ను మెయింటైన్ చేయటానికి, మేనేజ్ చేయటానికి, మానిటరింగ్ చేయటానికి, ఆ సర్వర్‌లు నడుస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఎన్ని ఓపెనింగ్స్ ఎంతమంది కావాలి? ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో 2020 నుంచి టోటల్ మొత్తం ఆన్‌లైన్ అయిపోయింది. 2020 నుంచి మొత్తం ఆన్‌లైన్. 2020కి ముందు అంతా చాలా ఆఫ్‌లైన్ ఉండేది. బట్ ఇప్పుడు రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఆన్‌లైన్. ఎవ్రీథింగ్. నువ్వు చికెన్, మటన్ కొనాలంటే యాప్ ఉంది. మెడిసిన్ బుక్ చేసుకోవాలంటే యాప్ ఉంది. నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే యాప్ ఉంది. నువ్వు కూరగాయలు కొనాలంటే యాప్ ఉంది. నువ్వు ఏది తీసుకోవాలన్నా సరే యాప్. నువ్వు ట్రావెల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే యాప్. నువ్వు రీచార్జ్ చేసుకోవాలంటే యాప్. లేదు. ఈరోజు నేను పవర్ బిల్, కరెంట్ బిల్ పే చేయాలి. యాప్ ఉంది. నో నీడ్ టు గో దేర్. గతంలో ఏం చేసేవాళ్ళు? పవర్ ఆఫీస్, కరెంట్ ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు. మన పెద్దవాళ్ళు. ఎళ్ళిపోయి ఆ క్యూలో అలాగే నిలబడేవాళ్ళు పాపం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకి. వాడెవడో కట్టించుకుంటా ఉంటాడు బిల్. బాబు ఈరోజు కడితేనే లాస్ట్ లేకపోతే రేపు కరెంట్ పీకేస్తా ఉంటాడు ఆయన. అంటే పనులు మొత్తం మానుకొని, అంతా వదిలేసి కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి లైన్‌లో క్యూలో నిలబడి పే చేసేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మీరు గమనించారో లేదో, మీ మీ పేరెంట్స్ అయితే ఎవరైతే ఒక ఒక అమౌంట్ విత్‌డ్రాల్ చేయాలంటే బ్యాంక్‌కెళ్ళాల్సొచ్చేది బుక్ తీసుకొని. ప్రశాంతంగా బుక్ తీసుకొని బ్యాంక్‌కెళ్ళి అక్కడ లైన్‌లో నిలబడాల. బాబు లైన్‌లో నిలబడు అంటాడు వాడు మళ్ళీ. ఆ లైన్‌లో నిలబడితే అప్పుడు ఏదో టోకెన్ ఒకటి ఇస్తారు. అప్పుడు విత్‌డ్రాల్ అవుతుంది. అరే! వాట్ ఈస్ థిస్? అంటే మనం మనుషులమే ఎండ లేదు, వాన లేదు, ఏమి లేదు. మీరెళ్లి బ్యాంక్ దగ్గర నిలబడితే డబ్బులొస్తాయి లేకపోతే లేవు. అది కూడా బ్యాంక్ ఓపెన్ చేసేది 10:30కి. అరే! నాకు ఉదయాన్నే 6 గంటలకు డబ్బులు కావాలంటే ఏటీఎం సెంటర్‌కెళ్ళు. మరి ఏటీఎం సెంటర్‌కెళ్ళాలంటే అదెక్కడుంది? అదెక్కడో ఉంటది. నువ్వెక్కడో ఉంటావు. అదెక్కడో ఉంటది. కానీ ఇప్పుడంతా ఏంది డిజిటల్ పేమెంట్స్ బాస్. నథింగ్. బాస్ ఇదిగో టీవీ పర్చేజ్ చేసుకోవాలి. పేమెంట్ చేయండండి. డిజిటల్ పేమెంట్. ఇదిగో సూపర్ మార్కెట్‌కెళ్ళావు. ఓకే. పేమెంట్ చేయండి సార్. బార్‌కోడ్ ఉంది మా దగ్గర. బార్‌కోడ్ ఓపెన్ చేయండి. అంటే ఇదంతా ఏంది డిజిటలైజేషన్ ఎవ్రీథింగ్ డిజిటల్. అంటే ఆన్‌లైన్‌కి ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది. ఓకే. సో నేనేమంటానంటే ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ యెస్. ఇక్కడ ఏదైతే డేటా సెంటర్ అనేది ఇక్కడ ఉందో యెస్. ఈ డేటా సెంటర్ అనేది ఏదైతే ఉందో యెస్. ఇదిగో ఇప్పుడు దాకా నేను ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ అని చెప్పాను. లేదా సమ్ అదర్ ఫ్లిప్‌కార్ట్ అని చెప్పుకో. లేదా సమ్ అదర్ ఏదైనా చేసుకో. సో, అయితే మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంటది సార్ అంటే మీరు చూడండి యాక్చువల్‌గా డేటా సెంటర్ ఓకే. బాగుంది. మరి డేటా సెంటరు అనేది ఒక బిల్డింగ్ యాక్చువల్‌గా. మరి బిల్డింగు అనేది ఒక 10 ఫ్లోర్స్ అనుకోండి. మరి అలాంటప్పుడు బిల్డింగ్ కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత?
చాలా కాస్ట్ ఉంటుంది. మరి ఈ బిల్డింగ్ లోపల సర్వర్లు ఏంటి? యెస్. వాట్ అబౌట్ ద సర్వర్స్? చాలా కాస్ట్ ఉంటాయి సర్వర్లు మరి. యెస్. చాలా కాస్ట్ ఉంటాయి. సర్వర్లు పర్చేజ్ చేసుకోవాలా. ఓకే. మరి ఈ బిల్డింగ్ మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి యెస్. మెయింటెనెన్స్ టీమ్ కావాలి. యెస్. చాలా కాస్ట్ ఉంటది. మరి మంత్లీ ఫ్రీగా చేయరు గదా! ఊరక చేయరు గదా! యెస్. వాళ్ళకి కాస్ట్ ఉంటది. అవునా? ఆ లోపల యెస్. ఏసీ, ఇంటర్నెట్ కనెక్షన్, ఏసీకి మెయింటెనెన్స్, ఇంటర్నెట్ కనెక్షన్ బిల్ పే చేయాలా? అదే విధంగా పవర్, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలా? ఇవన్నీ చూసుకోవాలా. ఒక ఆన్‌లైన్ బిజినెస్ జరగాలంటే. యెస్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి మెయింటైన్డ్ బై ఫేస్‌బుక్ ఆర్ సమ్ అదర్ అంటే బిజినెస్ ఓనర్ ఎవడైనా సరే. అది జొమాటో అయినా, స్విగ్గీ అయినా, ఇంకోటైనా అలాగా. అంటే ఇక్కడ మీరు చూస్తే దీన్ని మనం ఏమంటామంటే ఇన్వెస్ట్‌మెంట్. దట్ మీన్స్ వాట్? కాస్ట్, ఎక్స్‌పెండిచర్. ఇది ఎక్స్‌పెండిచర్ యాక్చువల్‌గా. అంటే మీరు ఎక్స్‌పెండిచర్ అంటే ఏంది? డేటా సెంటర్ పర్చేజ్ చేసుకోవాలి. అంటే బిల్డింగ్ పర్చేజ్ చేసుకోవాలా? లేదా బిల్డింగ్ రెంట్‌కి తెచ్చుకోవాలా? లేదా సర్వర్‌లు పర్చేజ్ చేసుకోవాలా? సర్వర్‌లు. ఇదంతా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఆ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అక్కడ పక్కన పెడితే, ఇదిగో దీన్ని మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ టీమ్ గావాలా? ట్రబుల్ షూటింగ్ టీమ్ గావాలా? ఇదిగో ఈ పవర్ బిల్ కట్టాలా? ఇది ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలా? ఇదంతా ఒక మంత్‌కొచ్చి ఎంత ఖర్చవుతుంది? ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఫిక్స్డ్ ఐటెమ్స్ మీద పెట్టేది ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. ఏది సర్వర్‌లు, డేటా సెంటర్ ఫిక్స్డ్ ఇక. ఇక మంత్లీ కాస్ట్ అంటే ఏంది? ఇంటర్నెట్ బిల్ కాస్ట్. ట్రబుల్ షూటింగ్ టీమ్ సాలరీస్ ఇవ్వాలా? అంతే కదా! ఈ సర్వర్‌లు మెయింటైన్ చేయడానికి సాలరీస్ ఇవ్వాలా వాళ్ళకి. ఇదంతా ఏంది? యెస్. ఆపరేషన్ డే టు డే ఆపరేషన్స్ కోసం కూడా ఖర్చుగా అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్‌పెండిచర్ అనేది ఉంది. దాన్నే మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటాం. తర్వాత డే టు డే ఆపరేషన్స్ కోసం గూడా యెస్. ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్. ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్. ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ అంటే డే టు డే దీన్ని మనం మెయింటైన్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. అంతే గదా! ట్రబుల్ షూటింగ్ టీమ్ ఉండాలా, ఎంప్లాయీస్ ఉండాలా ఈ డేటా సెంటర్‌లో. దానికి పవర్ ఉండాలా, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మెయింటెనెన్స్ టోటల్ ఆపరేషనల్స్ మంత్లీ గావాలి ఖర్చిది. ఇది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ ఇది. ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ అంటే బిల్డింగ్ ఒకసారి కొనేస్తావు. ఓకే. లేదా రెంట్‌కి తెచ్చుకుంటావు. లేకపోతే మీరేం జేస్తారు? సర్వర్‌లు గూడా మీరు కొనుక్కుంటారు. ఇట్లా. అంటే ఇక్కడ మీరు జూస్తే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉంది. ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్ గూడా ఉన్నది. అంటే ఈ 2 పెట్టుకోవాలి. యెస్. ఇఫ్ యూ వాంట్ టు రన్ యువర్ బిజినెస్ ఇట్ రిక్వైర్స్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ యాస్ వెల్ యాస్ ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్. ఆపరేషన్ ఎక్స్‌పెన్సెస్. 2 కావాలి. లేకపోతే వర్కౌట్ అవ్వదు. చాలా ఇబ్బందులుంటాయి. అంటే థిస్ ఈస్ వాట్ బర్డెన్ ఎక్స్‌ట్రా బర్డెన్. యెస్. ఎవరైనా సరే ఇలాంటి ఇలాంటి ఎక్స్‌ట్రా బర్డెన్ యెస్. ఇలాంటి పెయిన్ తీసుకుంటే గాని వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోలేరు. అదర్‌వైస్ దే కెనాట్ ఏబుల్ టు రన్ దేర్ బిజినెస్. బాబు నాకిదంతా వద్దమ్మా అంటే నో ప్రాబ్లమ్ బిజినెస్ రన్ అవ్వదు నీది. ఎట్లా రన్ అయిద్ది? సార్ సర్వర్‌లు ఎంతుంటది సార్ కాస్టు? మినిమమ్ టు మినిమమ్. యెస్. ఒక్క సర్వర్ కాస్టు యెస్ ఫ్రెండ్స్. ఒక్క సర్వర్ మినిమమ్ టు మినిమమ్ ఒక సర్వర్ కాస్టు 10,00,000-20 లాక్స్ ఉంటాయి. మినిమమ్ టు మేజర్ 10,00,000 లాక్స్. అయ్యో! అంటే 100 సర్వర్‌లు కొనాలంటే ఎంతయిద్ది సార్? చాలా ఖర్చయిద్ది. యెస్ ఆర్ నో? 100 సర్వర్‌లు ఇప్పుడు ఒక సర్వర్ ఎంత? 10 లాక్స్ అనుకోండి. లేదు లెట్స్ సే 20 లాక్స్ అనుకోండి. మంచి సర్వర్‌లయితే. యెస్. మంచిగా కెపాసిటీ ఉన్న సర్వర్‌లయితే. అయ్యో! 100 సర్వర్‌లు కొనాలంటే 100 ఇంటూ 10 లాక్స్ అమ్మో! ఖర్చు చాలా ఓస్. అయిద్ది. అయ్యో! ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతది? మరి ఇక్కడ చూస్తే ఇప్పుడు నేనున్నాను. ఇది ఇండియా. ఇండియాలో 2024 ఇది. మరి 2024లో నా కస్టమర్‌లు ఒక లెట్స్ సే ఒక 10,00,000 కస్టమర్‌లున్నారు. 10,00,000 కస్టమర్‌లకి కొన్ని సర్వర్‌లు కొనేసా. 2025లో కస్టమర్‌లు పెరుగుతారా? తగ్గుతారా మనకి? పెరుగుతారు. హ్మ్. మీరు ఏదైనా తీసుకోండి. ఒక బ్యాంక్ ఉందనుకోండి. ఈ బ్యాంక్‌లో 2024లో కస్టమర్‌లెంత? 10,00,000 మంది ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఏం జరిగిద్ది? 2025లో కస్టమర్‌లు పెరుగుతారు. అంతే గదా! ఇప్పుడు డిగ్రీ పాస్ అయినోడందరూ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ జేస్తాడు. మళ్ళీ ఉద్యోగాలొచ్చినోళ్ళందరూ బ్యాంక్ అకౌంట్‌లు ఓపెన్ జేస్తారు. మళ్ళీ ఇదిగో డ్వాక్రా మహిళలు మొత్తం బ్యాంక్ అకౌంట్‌లు గావాలా? ఇదిగో సంక్షేమ పథకాలన్నీ బ్యాంక్ అకౌంట్‌లేస్తున్నారు. పెన్షన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, అవి తీసుకున్నా, ఇవి తీసుకున్నా అవన్నీ గూడా బ్యాంక్ అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పెరిగిపోతా ఉంది. సో, customers are there trying to open their new accounts కంటిన్యూయస్‌లీ. యెస్. యెస్ ఆర్ నో? కంటిన్యూగా. యెస్. అప్పుడు కంటిన్యూగా పెట్టినప్పుడు ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు. యెస్. అప్పుడేం గావాలి? మళ్ళీ సర్వర్‌లు పెంచుకోవాలక్కడ. స్టోరేజ్ పెంచుకోవాలా, కెపాసిటీ పెంచుకోవాలా. మళ్ళీ ఒకవేళ ఈ డేటా సెంటర్ సరిపోకపోతే మళ్ళీ ఇంకో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ జేసుకోవాలా. అవునా కాదా? యెస్ ఆర్ నో?
ఇది ఎంత Yes. ట్రాజడీ అవుతుందన్నమాట మనిషికి. అంటే ఎంత ట్రాజడీ అంటే చెప్పలేనంత ట్రాజడీ. అంటే అరే బాబు! హౌ షుడ్ ఐ మెయింటైన్ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ అని వాడు ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఎవడు? బిజినెస్ ఓనర్. అరే ఏంట్రా వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? నేనేదో బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేసే వ్యక్తిని బ్యాంకింగ్ కోసం. బ్యాంక్ ఎలా పనిచేస్తదో తెలుసు. ఇదేంది టెక్నికల్‌గా ఈ డేటా సెంటర్‌లో మొత్తం మెయింటైన్ చేసే బాధ్యత నాకెందుకు ఈ గొడవ? అని ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ బ్యాంక్ అయినా, ఇందాక ఫ్లిప్‌కార్ట్ అయినా, ఇందాక ఫేస్‌బుక్ అయినా ఎవరైనా మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచన చేయటం మొదలుపెట్టారు. అరే ఏంటిది? ఇంత ఖర్చయితే నేను తట్టుకోలేను బాబు. ఇదేంటి అని ఆలోచన చేయటం మొదలు పెడుతున్నారు. ఇప్పటికి మొదలైపోయిందది. ఓకే. సరే ఓకే సార్. అది ఓకే. అంటే స్టోరేజ్ కోసం అనేది చాలా ఖర్చు పెట్టాల్సిన సందర్భం వచ్చింది సార్. బాగుంది. అది బాగా మాకర్థమైంది. స్టోరేజ్ కోసం ఖర్చయితే బాగా చాలా అవుతుంది. సార్ ఇది గాకుండా ఖర్చు ఇంకెక్కడుంది మనకి సాఫ్ట్‌వేర్‌లో? అంటే ఏం లేదు. సింపుల్‌గా నువ్వున్నావు. నువ్వున్నావు. అంటే థిస్ ఈస్ యూ. థిస్ ఈస్ యూ. నువ్వేం చేస్తావంటే నీకొక ఆలోచనొచ్చింది. ఒక ఐడియా. నీకొక ఐడియా వచ్చింది. ఏంటిది తెలుసా? బాబు ఇదిగో నా ఐడియా ఏందంటే నేను కస్టమర్‌లందరికి ఆన్‌లైన్‌లోనే ఒక ఐటెమ్స్ సప్లై చేయాలనుకుంటున్నా. ఐటెమ్స్ ఏ ఐటెమ్స్ అయినా. అది ప్రొవిజన్స్ అయినా అర్థమైందా? ఆయిల్స్ అయినా యెస్. అది యెస్. ప్రొవిజన్స్ అయినా, ఆయిల్స్ అయినా, సమ్ అదర్ వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, లేదా బుక్స్ అయినా, బుక్స్ లేదా మెడిసిన్ అయినా ఏదో ఒకటి ఐటెమ్ మీరు సప్లై చేయాలనుకున్నారు. లేదమ్మా నాకు మంచిగా అసల వెజిటబుల్స్ మా ఊర్లో చాలా మంచిగా వెజిటబుల్స్ దొరుకుతాయి. ఇవన్నిటిని నేను సప్లై చేయాలనుకుంటున్నా. సిటీ మాది. ఈ సిటీలో సప్లై చేయాలనుకుంటున్నా. సప్లై చేయాలంటే అప్పుడు నీకొక ఐడియా ఇది. అరే! ఇది ఈ బెంగుళూరు సిటీయే లేదా ఇది హైదరాబాద్ సిటీ లేదా సమ్ అదర్ సిటీలో అసలు వెజిటబుల్స్ సప్లై చేయాలనుకుంటున్నా. దానికోసం ఏంది ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకుంటా నేను. ఎందుకోసం? వెజిటబుల్ సప్లై చేసుకోవడం కోసం మాత్రమే. లేదు నాకు ఆ ఐడియా కూడా బాలేదు. మెడిసిన్స్ సప్లై చేస్తా. మెడిసిన్స్. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు కస్టమర్సు. నేను వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి మెడిసిన్స్ సప్లై చేస్తా. మరి సప్లై చేయాలంటే వాళ్ళకి నాకు కనెక్షన్ లేదు గదా! అసలా కనెక్టివిటీ ఎలాగా? అంటే అప్పుడు నేను అంటే నువ్వేదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నావు. నువ్వేదైనా సరే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉన్నాడు. నెట్‌ఫ్లిక్స్ వోడు కూడా ఏం చేసాడు? ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. ఏం బిజినెస్ అది? ఏం లేదు. ఎవడైతే సినిమాలు తీస్తాడో వాడి దగ్గర నేను సినిమాలు కొనుక్కుంటా. పర్చేజ్ చేసుకుంటా. ఓకే. పర్చేజ్ చేసుకున్న సినిమాలు మొత్తాన్ని ఒక సర్వర్‌లో ఒక ప్లేస్‌లో స్టోర్ చేస్తా. స్టోర్ చేసిన తర్వాత యెస్ నేనేం చేస్తానంటే ఒక్కొక్క మూవీ చూసినందుకు ఇంతని పే చేస్తే చాలు నాకు. అని అదొక బిజినెస్. అవునా కాదా? అదొక బిజినెస్. నెట్‌ఫ్లిక్స్. ఇదంతా గూడా మనం ఆన్‌లైన్‌లో లాగిన్ అయిపోయి మనకు కావాల్సిన సినిమా మనం దిస్ ఈస్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. యెస్. దే ఆర్ ప్రొవైడింగ్ ఎ సర్విస్. అలాగే నువ్వు గూడా ఒక బిజినెస్ ఎప్పుడైనా సరే చేయాలన్నప్పుడు, ఆ బిజినెస్ మొత్తానికి అంటే లెట్స్ సే నువ్వే ఫోన్‌పే అనుకోండి. ఫోన్‌పే అనేది చేయాలా నువ్వు అనుకుంటున్నావు. అంటే సంథింగ్ కాల్డ్ బిజినెస్ చేయాలనుకుంటున్నావు. నీ పేరు ఫోన్‌పే. ఫోన్‌పే నువ్వేమేమి కైండ్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నావు? ఇదిగో పేమెంట్స్ చేయటానికి అవకాశం ఇస్తాను. ఇదిగో ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం ఇస్తాను. ఏదైనా రీచార్జ్ చేసుకోవడానికి అవకాశం. ఇలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ నువ్వు చేయాలన్న ఆలోచన నీది. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన నీకొచ్చిందో, నువ్వు ఫోన్‌పే నీ పేరనుకో. ఇలాంటి ఆలోచన నీకొచ్చిందో, దీన్నే మనం బిజినెస్ ఐడియా అంటాం. బిజినెస్ ఐడియా. సో, ఈ బిజినెస్ ఐడియా మొత్తాన్ని తీసుకొని యెస్ ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళావు. ఎక్స్‌పర్ట్. అరే ఎక్స్‌పర్టు నేను ఇది మొత్తం ఆన్‌లైన్‌లో కస్టమర్‌లకి ఒక సర్విస్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో కస్టమర్‌కి సర్విస్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను. కస్టమర్ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచే దీన్ని యాక్సెస్ చేసుకోవాలా? అంటే ఏం చేయాలని అడిగాడు ఈ ఎక్స్‌పర్ట్ దగ్గరకొచ్చి. ఆ ఎక్స్‌పర్ట్ దగ్గరకొచ్చాడు. వాడన్నాడు, "అరే బాబు! దీనికోసం నువ్వు ఒక అప్లికేషన్ తయారు చేసుకో." అంటే ఏంది? ఒక యాప్ తయారు చేసుకో అన్నాడు. యాప్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్. Software. సో, ఒక యాప్స్ తయారు జేసుకో. ఒక సాఫ్ట్‌వేర్ తయారు జేసుకో. ఓకే. తయారు జేసుకో. మరి తయారు ఎక్కడ జేస్తారు? సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళు అన్నాడు. అంటే అప్పుడు వాడు వెంటనే సాఫ్ట్‌వేర్ కంపెనీకొచ్చాడు. ఓకే. బాస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కూర్చోండి. ఐ యామ్ ఫోన్‌పే. నాకిలాంటి బిజినెస్ ఐడియా ఉంది. ఇలాంటి థాట్స్ ఉన్నాయి. సో, నా బిజినెస్ ఐడియా, నా థాట్స్ అన్నీ మీరు తీసుకోండి. తీసుకొని దానిని ఒక సాఫ్ట్‌వేర్‌గా దానిని ఒక అప్లికేషన్, ఒక యాప్‌గా నాకు తయారు చేయండి. యాప్ అంటే ఏంది? అప్లికేషన్. Application.
ఈ అప్లికేషన్ గా తయారు చేయమని వాడు చెప్పాడు. ఎవడు? ఫోన్ పే వాడు. వాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడు? ఓకే. వాడు కొటేషన్ ఇస్తాడు. ఏమని? "అయ్య బాబు! ఈ అప్లికేషన్ తయారు చేసినందుకు మాకు ఇదిగో ఒక 25 లాక్స్ అవుతుందమ్మా. ఓకే. దీన్ని మొత్తాన్ని మేము మీకొక 3 మంత్స్‌లో అందించగలమమ్మా. ఓకే. 3 మంత్స్‌లో అందిస్తాం. 25 లాక్స్." ఇక అగ్రీమెంట్‌లో అవన్నీ చాలా గొడవ ఉంటది. అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు గాదు. ఇప్పుడు సమయం గాదు. చాలా ఉంటది వ్యవహారం. సరే ఇక అది చేసిన తర్వాత వాడు 20 లాక్స్ ఇచ్చేసాడు. ఒక 10 లాక్స్ పే చేసాడు. తర్వాత 3 మంత్స్ అగ్రీమెంట్ అదంతా జరిగింది. అయిపోయింది. ఇక వెంటనే సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఏం చేసాడంటే, ఇక 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ అయిపోయిన తర్వాత యెస్. ఇక సాఫ్ట్‌వేర్ రెడీ చేసి ఇచ్చాడు. ఇది సాఫ్ట్‌వేర్. ఎవరు చేస్తారో, ఏం చేస్తారో అది పక్కన పెడదాం. సాఫ్ట్‌వేర్ రెడీ చేసి ఇచ్చాడు అనుకోండి. ఇంతే. థిస్ ఈస్ వాట్ ఎ సాఫ్ట్‌వేర్. అంటే ఈ సాఫ్ట్‌వేర్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే ఫోన్‌పే చేయటానికి, ఫోన్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయటానికి, సారీ పేమెంట్ చేయటానికి, ఏదైనా రీచార్జ్‌లు చేయటానికి ఆ సాఫ్ట్‌వేర్ అన్నమాట ఇది. వాడేం చేసాడు? ఈ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఈ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించుకోవాల. ఈ ప్రపంచం మొత్తం ఈ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించుకోవాలి. ఎక్కడి నుంచి? వాళ్ళ ఉన్న ప్లేస్ నుంచే. వాళ్ళెక్కడుంటే అక్కడ. వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో ఓపెన్ చేస్తే ఫోన్‌పే ఓపెన్ అవ్వాలా. ఆఫీస్‌కెళ్తే ఫోన్‌పే ఓపెన్ చేస్తే ఫోన్‌పే ఓపెన్ అవ్వాలా. లేదు వేరే స్టేట్‌కెళ్తే ఫోన్‌పే ఓపెన్ అవ్వాలా అని చెప్పాడు రిక్వైర్మెంట్. కాబట్టి మళ్ళీ ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళాడు. "అరేయ్ ఎక్స్‌పర్టు చూడు ఇదిగో వాడు సాఫ్ట్‌వేర్ కంపెనోడు సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇచ్చాడు. దెన్ వాట్ నెక్స్ట్" అన్నాడు. "ఏం లేదు. వాట్ నెక్స్ట్ అంటే ఏం లేదు. ఏంది నీ నెక్స్ట్?" "ఏం లేదు. ఇదిగో ఈ సాఫ్ట్‌వేర్ అనేది, ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ ఉన్న అందరికి అందుబాటులో ఉంచాలా 24/7. దానికి నన్నేం చేయమంటావు?" అన్నాడు. ఎక్స్‌పర్ట్‌ని అడిగాడు. అప్పుడు ఎక్స్‌పర్ట్ ఏం చెప్పాడు? "ఏం లేదురా బాబు! నువ్వేం చేస్తావంటే ఒక డేటా సెంటర్ తీసుకో." ఓహో! డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ తీసుకొని ఏం చేస్తావంటే అక్కడ కొన్ని సర్వర్‌లు తయారు చేసుకో. ఓకే. అక్కడ సర్వర్‌లు కొన్ని తయారు చేసుకున్న తరువాత ఏదైతే అప్లికేషన్ యాప్ ఉందో, ఆ యాప్‌ని ఇక్కడ డిప్లాయ్ చెయి. డిప్లాయ్ అంటే ఏంది? అప్‌లోడ్ చెయి. ఓకే. ఓకే. అప్‌లోడ్ చెయి. అంటే ఆ సర్వర్‌లో అప్‌లోడ్ చెయి. ఇదేందిది? డేటా సెంటర్. ఎవరిది? నీదే. నువ్వే పెట్టుకోవాలి ఈ ఖర్చంతాను. సర్వర్‌లు ఖర్చు కూడా నువ్వే పెట్టుకోవాలో. ఆహా! ఓకే. అలా ఖర్చు పెట్టుకొని పెట్టేసి యాప్ మొత్తం ఇక్కడ డిప్లాయ్ చేసి అయిపోయింది. తర్వాత ఏం చేయొచ్చు తెలుసా? ఈ డేటా సెంటర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది కదా! వాడికి గూడా ఫోన్ పే ఫో ఫోను ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది గదా! వాడి ఫోన్ ద్వారాగా ఈ సర్వర్‌కి కనెక్ట్ అవుతాడు. అది. అప్పుడు ట్రాన్సాక్షన్ ఏదైనా చేసుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ ఈడెవడు కస్టమర్. ఫోన్‌పే కస్టమర్. దాన్నే మనం ఎండ్ యూజర్ అంటాం. ఎండ్ యూజర్ ఆర్ కస్టమర్. ఎవడు ఏ కస్టమర్ వాడు? వీడు. ఇక్కడ. ఏది ఫోన్‌పే. అంటే ఈ విధంగా ప్రాసెస్ జరుగుతోంది. పొరపాటులో ఈ సర్వర్ గాని ఫెయిల్ అయిందా? ఈ సర్వర్‌లు పనిచేయట్లేదా? ఇక ఫోన్‌పే రాదు. అప్పుడప్పుడు మనం అంటా ఉంటాం. అరేయ్! సర్వర్‌లు రావటం లేదురా. దయచేసి ఏమనుకోవద్దు. రేపు పంపిస్తాలే అమౌంటు. మీ ఫ్రెండ్ ఫోన్ చేసాడు. "అరేయ్! అర్జెంట్ హాస్టల్ ఫీజ్ కట్టాలా హైదరాబాద్‌లో స్ట్రక్ అయ్యా నేను 10,000 పంపించంటాడు." 10,000 పంపిస్తాను గానీ ఫ్రెండు ఫోన్‌పే సరిగ్గా పనిచేయట్లేదురా. ఏందో మరి అర్థం కావట్లేదు. సర్వర్‌లు మరి ఏందో నాకు తెలీదు. ఏ ఊరుకోరా అన్ని అబద్ధాలు చెప్తా. అబద్ధాలు కాదు. అది కొన్ని కొన్ని సందర్భాల్లో పంపించలేరు. యూ ఆర్ అనేబుల్ టు సెండ్ ద మనీ టు అదర్ పర్సన్. వై? బికాస్ ద సర్వర్స్ ఆర్ నాట్ రన్నింగ్ ప్రాపర్‌లీ. కొన్ని సార్లు ఏం చేస్తారంటే సర్వర్‌లు బానే ఉన్నాయో లేవో మీకు తెలీదు గానీ మీరు పేమెంట్ ట్రై చేస్తారు దేనికన్నా. లేదా అవతల వ్యక్తికి మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఏం జరిగిద్దంటే మీ దగ్గర ఇలా తిరుగుతా ఉంటది. తిరిగి ఇలా రౌండ్ తిరుగుతా ఉంటది. "హేయ్! వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్ ఫోన్‌పే" అని మీరు సీరియస్ అయిపోయి మీ ఫ్రెండ్‌కి ఫోన్ "ఏయ్ బాబు వద్దులేరా పొరపాటున పేమెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ అదొక రిస్కు. ఏంది మీ బ్యాంక్‌లో డబ్బులు కట్ అవుతాయి. అవతల వ్యక్తికి రీచ్ అవ్వదు చాలా సందర్భాల్లో. ఇదొక రిస్కు. అంటే ఈ సర్వర్‌లు ఇవన్నీ గూడా. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరెప్పుడైనా సరే ఒక అప్లికేషన్, ఒక యాప్ అనేది తయారు చేసినప్పుడు, ది అప్లికేషన్ విల్ బి స్టోరింగ్ ఇన్‌సైడ్ థిస్ ప్లేస్. ది అప్లికేషన్ విల్ బి డిప్లాయింగ్ ఇంటూ థిస్ ప్లేస్. ఇది సర్వర్. అంటే అప్లికేషన్ నడవటానికి గూడా సర్వరే గావాల. ఇందాక డేటాని స్టోర్ జేసుకోవడానికి సర్వర్‌లే గావాలి. అప్లికేషన్ నడవటానికి గూడా ఇప్పుడు సర్వర్‌లే. ఇది రెండో కేస్. అంటే ఈ 2 కేసుల్లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ పెరుగుతా ఉంది. కాస్ట్ పెరుగుతా ఉంది. యెస్ ఆర్ నో? ఓకే. బాగుంది. అంటే ఇలాగా మనం చూడాలి. ఒక డేటా సెంటర్ అనేది మనం సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్‌లో అప్లికేషన్ నడుస్తా ఉంటాయి. ఆ సర్వర్‌లో డేటా స్టోర్ చేస్తా ఉంటాం. అన్నీ చేస్తా ఉంటాం. బట్ దాని మొత్తానికి బిల్ ఎవరు పెట్టుకోవాలి?
పేమెంట్ ఎవరు పెట్టుకోవాలంటే ఓనర్. ఎవరు? బిజినెస్ ఓనర్. సో ఈ విధంగా ఉందన్నమాట స్టోరీ. అయితే బానే ఉంది సార్. ఈ స్టోరీలో యెస్ ఫ్రెండ్స్. ఈ స్టోరీలో ఏం జరిగింది? అంటే ఏం జరిగిందో చెప్తే తెలుసా మీకు? చూడండి. ఈ స్టోరీలో ఏం జరిగిందంటే నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏం జరిగింది? వాడు ఇక ప్రతి సంవత్సరం కస్టమర్‌లు పెరుగుతానే ఉన్నారు. అంటే ప్రతి సంవత్సరం కస్టమర్‌లు పెరుగుతా ఉండటం అంటే ఎట్లా? లెట్స్ సే సపోజ్ మీకున్నాడు. మీరున్నారు. సో, ఇది ఒక బ్యాంక్ అనుకోండి. ఇదొక బ్యాంక్. ఈ బ్యాంక్‌కి గూడా ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. తయారు చేశాం. బ్యాంక్ సాఫ్ట్‌వేర్ తయారు చేసాం. ఎందుకంటే ఆ సాఫ్ట్‌వేర్ ఉంటది కదా! ప్రతిదానికి సాఫ్ట్‌వేర్ ఉంటది. తయారు చేసాం. తయారు చేసిన తర్వాత మరి సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని మీ ఇంట్లో, మా ఇంట్లో పెడితే కాదు గదా! దాన్ని మొత్తాన్ని సర్వర్‌లో స్టోర్ చేయాల. అర్జెంట్‌గా. సో, థిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ సర్వర్‌లో స్టోర్ చేయాలి. అందుకోసం ఈ బ్యాంక్ వాడు ఇక్కడికెళ్ళాడు. ఇక్కడ ఎక్స్‌పర్ట్‌ని అడిగాడు. "అరే బాబు! బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఉందమ్మా. మరి సర్వర్‌లు కావాలి మాకు" అన్నాడు. ఎన్ని సర్వర్‌లు కావాలి? మాకు ఒక 100 సర్వర్‌లు కావాలన్నాడు. అంటే 100 సర్వర్‌లు ఎందుకు? ఎందుకంటే నా కస్టమర్‌లున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ సర్వర్‌లో ఏస్తే నా కస్టమర్‌లు ఉపయోగించుకుంటారు దాన్ని. నా కస్టమర్‌లు యాక్సెస్ చేసుకుంటారు. సో థట్ వాళ్ళకి అన్ని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంటాయి. లేకపోతే సాఫ్ట్‌వేర్ లేకపోతే యాప్ లేకపోతే సాఫ్ట్‌వేర్ కన్నా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నడవదు గదా! అందుకోసం 100 సర్వర్‌లు అడిగాడు. ఎన్ని సర్వర్‌లు? 100 సర్వర్స్. ఎందుకు 100 సర్వర్‌లు? ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ డిప్లాయ్ చేస్తాడు ఫస్ట్ ఈ 100 సర్వర్‌లు. అప్పుడు సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ డిప్లాయ్ చేస్తే అప్పుడు మనం అన్నీ గూడా ఆ సర్వర్ ద్వారాగా, ఆ అప్లికేషన్ ద్వారాగా యాక్సెస్ చేసుకొని మనం అన్నీ తీసుకుంటున్నాం. అది పేమెంట్ చేసినా, విత్‌డ్రాల్ చేసుకున్నా, లేకపోతే ట్రాన్స్‌ఫర్ చేసినా, ఏది చేసుకున్నా మనం అక్కడ ఆన్‌లైన్ సౌకర్యం తీసుకుంటున్నామంటే సాఫ్ట్‌వేరే. ఆ సాఫ్ట్‌వేర్ ఎక్కడుందంటే సర్వర్‌లో. మరి ఇప్పుడు వాడు అడిగాడు. "సరే బాస్ ఇదంతా బానే ఉంది. ఒక సర్వర్ కాస్ట్ ఎంతొచ్చిద్ది?" అన్నాడు. సో, ఒక సర్వర్ కాస్ట్ లెట్స్ సే మనకి ఒక 20,00,000 అనుకోండి. ఒక 20,00,000 అయింది. ఒక సర్వర్ కాస్ట్ అన్నాడు. 1 మినిట్. యెస్. యెస్ ఫ్రెండ్స్. బోర్ ఏమైనా కొడుతుందా? లేదుగా? అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎస్ సార్. క్లోజ్ చేస్తాను. ఒక 10 నిమిషాలు అంతే. 10 మినిట్స్‌లో క్లోజ్ చేస్తాం. సబ్జెక్ట్ ఏం బోర్ కొట్టదు మీకు. కాకపోతే ఏమంటే మీరు కొంచెం ఏ పని లేకుండా దీని మీదకే ఉండాలి. నెక్స్ట్ నాకు వేరే పనుంది. నేను తొందరగా ఎళ్ళాలా అంటే కాదు. కొంచెం ఇబ్బందిగా ఉంటది. ప్లాన్ చేసుకోవాలా. స్ట్రక్చర్ ఒక షెడ్యూల్ అట్లా. ఓకే. ఫైన్ బాగుంది. అలాగా ఆ బ్యాంక్ వాడు యెస్. తను ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసుకున్నాడు ఆల్రెడీ. థిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్. ఓకే. సో, ఈ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకున్న తర్వాత ఇదిగో ఈ ఎక్స్‌పర్ట్‌ని కలిసాడు. ఎక్స్‌పర్ట్. ఈయన టెక్నికల్ ఎక్స్‌పర్ట్. ఈయన కలిసాడు ఇక్కడ. ఆయనేం చెప్పాడు? ఆయన దగ్గరికొచ్చాడు. ఎక్స్‌పర్ట్ గుడ్ మార్నింగ్" అన్నాడు. గుడ్ మార్నింగ్. సాఫ్ట్‌వేర్ తయారు చేశాం బాబు. మరి ఈ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ తయారైంది అనుకో. ఈ అప్లికేషన్ అనేది ప్రపంచం మొత్తానికి కనపడాలా. ఇప్పుడేం చేయాలా? ఏం లేదు సర్వర్‌లో డిప్లాయ్ చేయి అన్నాడు. సర్వర్‌లో డిప్లాయ్ చేయి అన్నాడు. ఓకే. మరి సర్వర్‌లో డిప్లాయ్ చేయాలంటే ఎన్ని సర్వర్‌లు గావాలి అని అడిగాడు వీడు. ఎవడు? బ్యాంక్ వాడు. అప్పుడు ఈ ఎక్స్‌పర్ట్ ఏమన్నాడంటే కరెక్టే. నీ కస్టమర్‌లెంత అన్నాడు. కస్టమర్‌లు ఎంతమంది అన్నాడు. ఇప్పుడుదైతే నా కస్టమర్‌లు ఈ సంవత్సరంలో ఒక 10,00,000 ఉన్నారన్నాడు. ఓకే. 10,00,000 కస్టమర్స్ ఉన్నారా? ఓకే. అయితే మరి 10,00,000 కస్టమర్స్ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మీకు అండర్‌స్టాండింగ్ లెవెల్ కోసం చెప్తున్నా. ఒక 10,00,000 మంది కస్టమర్‌లు ఉన్నారనుకో. బ్యాంక్‌లో చాలా మంది ఉంటారులే. చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. సరే మరి 10,00,000 కస్టమర్‌లు ఉన్నారు కాబట్టి, సరే నువ్వు ఒక పని చెయి. దగ్గర దగ్గరగా ఒక 50 సర్వర్స్ తీసుకో అన్నాడు. ఒక 50 సర్వర్‌లు తీసుకో అన్నాడు. ఓకే. 50 సర్వర్‌లు సరిపోతాయా? 50 సర్వర్‌లు సరిపోతాయి. తీసుకో అన్నాడు. సరే ఒక సర్వర్ కాస్ట్ ఎంత అన్నాడు. సర్వర్ కాస్ట్ వచ్చేసి ఒక సర్వర్ కాస్ట్ అట్‌లీస్ట్ ఒక 15,00,000 నుంచి 20,00,000 ఉంటది. సరే నీకైతే 15,00,000కి ఇస్తా సర్వర్ కాస్ట్ తీసుకో అన్నాడు. 15,00,000 మరి ఈ 15,00,000 అంటే అప్పుడు 50 ఇంటూ 15,00,000 ఎంత ఫ్రెండ్స్? ఎంత ఖర్చయిద్ది? 50 ఇంటూ 15,00,000 యెస్ ఆర్ నో? 50 ఇంటూ 15,00,000 ఎంత? 70. ఆ! 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 ఎంత? 50 ఇంటూ 15,00,000 ఎంత అవుతది చూడండి. 70. 70 చెప్పాలా ఆన్సర్? ఆన్సర్ 75,000 సార్. మీరు 50 ఇంటూ ఆ!
50 ఇంటూ 15 లక్షలు వేసుకోండి. అంతేనా? ఎంత అయింది అప్పుడు? 7,50,00,000 అంతేనా? సార్. అది 7,50,00,000. ఓకే, బాగుంది అమ్మా. 7,50,00,000. అమ్మో! అంటే 50 సర్వర్లు పర్చేజ్ చేసుకోవాలి. 7,50,00,000 అయిద్ది రియాలిటీలో. ఓకే, బాగుంది. అంటే వీడు బ్యాంకు అంటే రిచ్ పర్సన్. యెస్. ఓకే, నో ప్రాబ్లమ్. ఐ కెన్ పే ఇట్ అన్నాడు. ఐ కెన్ డూ ఇట్ అన్నాడు. ఓకే. ఖర్చయితే ఇంత అయిద్దండి. ఓకే. మరి ఈ ఖర్చు తర్వాత సంగతి సర్వర్లు ఎప్పుడిస్తారు మీరని అడగాలా లేదా వాడు? ఓకేనండి. అంటే ఖర్చు అంటే ఏంది? ఎక్స్‌పెండిచర్. ఈఎక్స్‌పి ఎక్స్‌పెండిచర్. ఎక్స్‌పెండిచర్ ఏమో 7,50,00,000. ఓకే. ఎక్స్‌పెండిచరు. మరి తర్వాత పక్కన పెడితే ఎప్పుడిస్తారు మీరు? సర్వర్‌లు తయారు చేయాలి గదా! మరి తయారీకి ఎంత టైం పట్టిద్దేంటి? తయారు చేసి మీకిచ్చేదానికి మొత్తం గూడా ఒక 30 డేస్ టైం పట్టిద్దండి అన్నాడు వాడు. ఓహో! అంటే 30 డేస్ ముందు రావా? రావండి. మరి 50 సర్వర్‌లు తయారు చేసి మీకివ్వాలా, అవన్నీ సెటప్ చేయాలా, మొత్తం అన్నీ చెక్ జేసుకోవాలా, అవన్నీ 30 డేస్ టైం పట్టిద్ది. ఓకే. 30 డేస్ తర్వాత ఇస్తాం. ఓకే. సరే. మరి 30 డేస్ తర్వాత ఇచ్చిన తర్వాత మరి ఆ సర్వర్‌లు మీరు తెచ్చుకొని మళ్ళీ మీరు ఈ సాఫ్ట్‌వేర్ అంతా దాంట్లో ఎక్కించుకోవాలి గదా! మళ్ళీ అదొక బాధ. మళ్ళీ దానికెంత టైం? దానికొక 15 డేస్ టైం. మినిమమ్ టు మినిమమ్ 15 డేస్. అంటే దగ్గర దగ్గరగా 15 డేస్. అంటే అప్పుడు ఆ సర్వర్‌లు 15 డేస్ తర్వాత ఆ సర్వర్‌లు నీ దగ్గరకొస్తాయి. ఆ సర్వర్‌లో నీ బిజినెస్ అప్లికేషన్ గూడా అంటే నీ సాఫ్ట్‌వేర్ గూడా అప్‌లోడ్ జేసేసావు. దట్ మీన్స్ డిప్లాయ్ జేసేసావు. అది స్టోరీ. ఫైనల్‌గా స్టోరీ అది. అంటే అప్పుడు ఎప్పుడైతే ఈ సాఫ్ట్‌వేర్, ఈ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఈ సర్వర్‌లో ఉన్నదో ఫ్రెండ్స్. బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ఈ సర్వర్‌లో ఉన్నదో అప్పుడు ఇక్కడున్న ఎండ్ యూజర్స్ అందరూ ఉపయోగించుకుంటున్నారు దాన్ని. అంటే మీరు ఏదైతే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆన్‌లైన్‌లో, ఆ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరిగేదంతా గూడా ఈ సర్వర్‌కి కనెక్ట్ అయ్యే జరుగుతా ఉంది మీకు. పొరపాటులో ఈ సర్వర్ అనేది ఆగిపోతే మీరు ఎవరికీ పేమెంట్ పంపించలేరు. మీరు బ్యాంక్ నుంచి విత్‌డ్రాలు గూడా డబ్బులు తీసుకోలేరు. అంటే మీరు డబ్బులు విత్‌డ్రాల్ తీసుకునేటప్పుడైనా, మీరు అవతల వ్యక్తికి పేమెంట్ చేసేటప్పుడైనా, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడున్న ఈ బ్యాంక్ సర్వర్‌లో ఉన్నాయి గాబట్టి అక్కడికెళ్లి కనెక్ట్ అవ్వాలి. అదర్‌వైజ్ అవ్వలేరు మీరు. ఇది స్టోరీ. అప్పుడు మీకు ఈజీగా సెట్ అయిద్ది. కానీ ఇలా జరగటానికి వీడెంత ఖర్చు పెట్టాడు? ఫ్రెండ్స్. 7,00,00,000, 7,00,00,000 యాస్ వెల్ యాస్ టైమ్ ఎంత పట్టింది? 30 డేస్. 30 days. అంటే మొత్తం గూడా ఒక 45 డేస్ తర్వాత అంటే నాకేమో చాలా లక్షల్లో కోట్లల్లో ఖర్చు పెట్టాను. 45 రోజులు టైం పట్టింది. ఆ తర్వాత మాత్రమే నేను నా సాఫ్ట్‌వేర్‌ని నా కస్టమర్‌కి అందుబాటులో ఉంచాను. అప్పటి నుంచి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతా ఉన్నాయి నా బ్యాంక్‌లో. ఎక్సలెంట్, సూపర్, బాగుంది. స్మూత్‌గా ఉంది. అసలు కస్టమర్‌లకి బ్రహ్మాండమైన సర్విస్ ఇస్తున్నా. ఎవడు పడితే వాడు ఆన్‌లైన్‌లో ఈరోజు మీ ఊర్లో డిపాజిట్ చేస్తే నెక్స్ట్ వేరే ఊరికెళ్ళి బ్యాంక్‌లో ఏటీఎం నుంచి విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. మీ ఊర్లో డిపాజిట్ చేస్తే నెక్స్ట్ వేరే దగ్గరికెళ్ళి ఫోన్‌పే చేస్తే అవుతుంది. గూగుల్ పే చేస్తే అవుతుంది. ఇయన్నీ జరుగుతా ఉన్నాయి. బికాస్ ఆఫ్ దిస్. అదర్‌వైజ్ ఏది జరగదు. మొత్తం షట్ డౌన్ అవుతాయి. ఇక్కడ ఇది నడుస్తుంది గాబట్టే అన్ని విషయాలు జరుగుతున్నాయి. అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి. మరి సార్ ఒక బ్యాంకేనా? అన్ని బ్యాంకులు ఇట్లనే చేస్తాయా? అన్ని బ్యాంకులు ఇట్లాగే చేస్తున్నాయి. అన్ని బ్యాంకులకి ఇదే ఖర్చు ఉంటదా సార్? అన్ని బ్యాంకులకి ఇదే ఖర్చు పెట్టుకోవాలా? దట్ మీన్స్ వాట్? అంటే మీరెప్పుడైనా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారు దీన్ని. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏమో 7 క్రోర్స్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సో టైమ్ ఎంత పడుతుంది ఫ్రెండ్స్? టైమ్ వచ్చేసి 45 డేస్ టైమ్. ఆ తర్వాత అందుబాటులో ఉంది. అంటే ఇంత టైమ్ వేస్ట్ చేయాలా? ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఇది అసలు యాక్చువల్ రియాలిటీలో. చేస్తున్నారు సార్ వాళ్ళందరూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సరే అయిపోయింది. ఇది 2024 అనుకోండి. ఈ 2024లో ఏదో దేవుడా ఒక 10,00,000 మంది కస్టమర్లున్నారు. ఓకే. 10,00,000 మంది కస్టమర్లున్నారు. ఏదో ఒక 50 సర్వర్‌లున్నాయి. ఓకే, బాగుంది. నంబర్ 1గా ఉంది అనుకుంటున్నా. 50 సర్వర్‌లున్నాయి. ఒకటి పెట్టాం. తర్వాత క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చాలా ఖర్చు పెట్టాను. అంటే 7 క్రోర్స్ అయింది. టైమ్ వచ్చేసి 45 డేస్. 45 డేస్. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఓకే. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి.
ఇక అబ్బా! ఇక కస్టమర్‌లు బ్రహ్మాండంగా వస్తున్నారు. బ్యాంక్ సూపర్ ఎక్సలెంట్‌గా ఉంది. అబ్బా! కస్టమర్‌లు అంటే కొడితే ట్రాన్సాక్షన్ ఎళ్ళిపోతుంది. స్లో అవ్వటంలా. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్ది? కొన్ని కొన్ని బ్యాంకుల్లో మనం డబ్బులు పే చేస్తాం ఎవడికన్నా. చేస్తే వాడికి డబ్బులెళ్ళవు గాని మన అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతాయి. మనం ఎన్ని సార్లు చెప్పినా వాడు ఊరుకోవయ్యా అన్ని అబద్ధాలు చెప్తున్నావు. నీ దగ్గర కట్ అవ్వడం ఏంటి? కట్ అయినయిరా బాబు. నా దగ్గర డబ్బులు కట్ అయినయి నీకు రాలా ఆగరా. ఆగమంటే వాడాగడే ప్రాబ్లమ్. ఇట్లాగా చాలా సందర్భాల్లో చూస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు సరే ఇదంతా స్మూత్‌గా జరుగుతోంది బాగుంది. ఇప్పుడు వెంటనే 2025 వచ్చింది స్పాట్‌లో. ఓకే. 2025లో కస్టమర్‌లు ఊరకుంటారా చెప్పాను గదా! ప్రతి స్టూడెంట్, ప్రతి ఎంప్లాయీ, ప్రతి డ్వాక్రా మహిళలు, ప్రతి సంక్షేమ పథకాలు, సోషల్ వెల్‌ఫేర్ స్కీమ్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు అకౌంట్‌లు ఓపెన్ చేసి మరి ట్రాన్సాక్షన్ పెరిగినియి. అప్పుడు కస్టమర్‌లు ఇప్పుడు 10,00,000 ఉన్న కస్టమర్‌లు లెట్స్ సే ఒక 15,00,000 అయ్యారనుకో. ఒక 5,00,000 కస్టమర్‌లు పెరిగారు. యెస్ కస్టమర్స్ ఆర్ మోర్. మరి కస్టమర్‌లు ఎక్కువయ్యారు. ఓకే. అప్పుడు వెంటనే ఎక్స్‌పర్ట్ దగ్గర అడిగాడు. ఎవడు బ్యాంకోడు. ఎక్స్‌పర్ట్‌ని కలిసి, "ఏ ఎక్స్‌పర్ట్ గుడ్ మార్నింగ్" అన్నాడు. గుడ్ మార్నింగ్. ఓకే. అయితే 2024లో నా కస్టమర్‌లు 10,00,000 ఉన్నారు. 2025 వచ్చేసరికి నా కస్టమర్‌లు 15,00,000 మందయ్యారు. మరి ఇప్పుడు సర్వర్‌లు సరిపోతాయా? మరి నేను పెంచుకోవాలా? అన్నాడు వాడు. ఈ ఎక్స్‌పర్ట్ చెప్పాడు. కరెక్టేరా బాబు! మంచి డౌట్ అడిగావు. కానీ సర్వర్‌లు సరిపోతాయా లేదా పక్కన పెడితే, ఇప్పుడు ఏం జరిగిద్దంటే సర్వర్‌లేమో తక్కువున్నయి. నీ లోడ్ ఏమో ఎక్కువ పడింది. అంటే లోడ్ అంటే ఏంది? నీ కస్టమర్‌లు ఎక్కువ. సర్వర్‌లేమో తక్కువ. అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? అంటే ఒకేసారి కస్టమర్‌లందరూ వచ్చి పడతారు ఆ సర్వర్‌ల మీద. లోడ్ పెరిగిద్ది. అప్పుడు సర్వర్‌ల మీద లోడ్ పెరిగినప్పుడు ఆ సర్వర్‌లు చాలా స్లోగా పనిచేస్తాయి ఫస్టు. తర్వాత అసలు సర్వర్‌లు క్రాషే అయిపోతాయి. క్రాషే అవుతాయి. ఇక సర్వర్‌లు పనిచేయవు. ఐ యామ్ నాట్ ఏబుల్ టు వర్క్ థిస్ అంటది వెంటనే. అప్పుడేమైద్ది? అప్పుడు మీరు ఎవడన్నా సరే విత్‌డ్రాల్ చేసుకుంటే మనీ ట్రై చేస్తే వాడికి డబ్బులు రావు. ఎవడన్నా పేమెంట్ చేయడానికి ట్రై చేస్తే వాడికి పేమెంట్ జరగదు. ఎవడన్నా ట్రాన్స్‌ఫర్ చేయడానికి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే వాడికి ట్రాన్స్‌ఫర్‌లవ్వవు. ఎందుకు? ఇక సర్వర్‌లు క్రాష్ అయిపోతున్నాయి. ఒక్కోటి వన్ బై వన్, వన్ బై వన్. ఎందుకు? లోడ్ పెరిగింది. ఎక్కువయింది. కస్టమర్స్ ఆర్ మోర్, సర్వర్స్ ఆర్ లెస్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అలాంటి సిట్యుయేషన్‌లో మీ బ్యాంక్‌కి కస్టమర్‌లొస్తారా ఇక? రారు. మీరు గమనించే ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం సింపుల్‌గా ఒకసారి ఇదిగో ఒక యూనివర్సిటీ ఉందనుకోండి. యూనివర్సిటీలో 2,00,00,000 క్రోర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 2,00,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. యూనివర్సిటీ అంటే ఏంది? యూనివర్సిటీలో కనీసం ఒక 48,000 నుంచి 50,000 కాలేజెస్ ఉంటాయి ఒక యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీలో ఉన్న కాలేజీ స్టూడెంట్స్ అంతా 2,00,00,000 మందున్నారు. 2,00,00,000 మందికి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేసారు. రిజల్ట్ అన్నీ అయిపోయింది. ఇక రిజల్ట్ వాడు ఆన్‌లైన్‌లో జూసుకోవాలా. ఆన్‌లైన్‌లో జూసుకోవడానికి ఏముంటది? మీకొక లింక్ ఇస్తాడు. బాబు రిజల్ట్ అన్నీ ఇదిగో ఇక్కడ పెట్టాం నాయనా ఈ వెబ్‌సైట్‌లో. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసుకోమ్మా అని పెట్టాం. అంటే వెబ్‌సైట్ సర్వర్‌కి కనెక్ట్ అయ్యేది అది గూడా సర్వర్‌లే. ఆ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తా. ఆ సర్వర్‌లో రిజల్ట్ ఉన్నాయి యాక్చువల్‌గా. నువ్వు ఆ సర్వర్‌కెళ్ళి రిజల్ట్ చూసుకోవాలా. యెస్. ద సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ థిస్ ప్లేస్. ద రిజల్ట్స్ ఆల్సో స్టోర్డ్ ఇన్ థిస్ ప్లేస్. బాగుంది. అయితే సర్వర్‌లు ఇప్పుడు సపోజ్ ఒక 100 సర్వర్‌లు పెట్టా నేను. ఒక 100 సర్వర్స్ తీసుకొని పెట్టేసా. పెట్టినప్పుడు నీకేం జరిగిద్దంటే, నువ్వు వెబ్‌సైట్‌కెళ్ళి ఓపెన్ చేసేసి, ఇలాగ హాల్ టికెట్ నంబర్ కొడతావు సింపుల్‌గా. ఎప్పుడైతే నువ్వు హాల్ టికెట్ నంబర్ కొట్టావో, నీ మార్కులన్నీ డిస్‌ప్లే అవుతాయి. అబ్బా! ప్రశాంతంగా ఉంటది వాతావరణం. చాలా సింపుల్‌గా ఓపెన్ అయిద్ది. ఇక అంటే కస్టమర్‌లేంది కొంచెం మంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇలా ఇలా వచ్చి కస్టమర్‌లందరూ ఇలా ఇలా వచ్చేసే ఒక కనీసం అంటే 9 గంటలకు రిజల్ట్ స్టార్ట్ అయితే 12 గంటలకల్లా అందరికి తెలిసిపోద్ది. రిజల్ట్ వచ్చినాయి. ఇక అందరూ కలిసి అక్కడికొస్తా ఉంటారు. అంటే లోడ్ పెరిగిపోయిందిప్పుడు. సర్వర్‌లేమో 100 సర్వర్‌లే ఉన్నాయి. లోడ్ ఏమో పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి అప్పుడు వెంటనే ఈ సర్వర్‌లు వెంటనే స్లో పెర్ఫార్మన్స్. ద సర్వర్స్ గివింగ్ యూ ఆర్ ద స్లో పెర్ఫార్మన్స్. స్లో అంటే ఏంది? హాల్ టికెట్ నంబర్ ఇప్పుడు టైప్ చేస్తే 10 నిమిషాలకి రిజల్ట్ వస్తుంది. ఒకసారి. రెండోసారి హాల్ టికెట్ నంబర్ కొడితే అరగంటకు రిజల్ట్ వస్తుంది. మూడోసారి కొడితే రిజల్ట్ రావట్లా. పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది. అరే! వాట్ ఈస్ థిస్? అంటే సర్వర్‌లకి కెపాసిటీ సరిపోవట్లేదు. లోడ్ పెరిగిపోయింది. కస్టమర్స్ ఎక్కువయ్యారు. మరి ఏంది 2,00,00,000 మంది 2,00,00,000 మంది ఒక్కసారి వచ్చి పడ్డారు. ఇక మొత్తం సర్వర్‌లన్నీ క్రాష్. అప్పుడు మీరు అనుకోని "అరేయ్! రిజల్ట్ రావట్లా. సర్వర్‌లు పనిచేయట్లా. రిజల్ట్ రావట్లా. సర్వర్‌లు పనిచేయట్లా." అప్పుడు వాడు మళ్ళీ ఏం చేస్తాడు? వాడు మళ్ళీ సర్వర్‌లు పెంచుకొని అప్పుడు మళ్ళీ ఆ సర్వర్‌లు చేస్తే అప్పుడు మీకు రిజల్ట్ రావటం మళ్ళీ మొదలు పెడతాడు.
మీరు చూస్తున్నారా లేదా ఇవన్నీ విషయాలు? అవునా కాదా? యెస్ ఆర్ నో? అంటే ఇట్లాంటి సిట్యుయేషన్ ఉంది యాక్చువల్ గా. ఇక్కడ బ్యాంక్ కూడా ఇదే సిట్యుయేషన్ వచ్చింది ఇప్పుడు. యెస్ సార్. బ్యాంక్‌కి గూడా ఇదే సిట్యుయేషన్. ఎందుకు? సర్వర్‌లు తక్కువున్నాయి. ఇప్పుడేమో కస్టమర్‌లు పెరిగారు 2025లో. 2024 అంటే సూపర్ ఎక్సలెంట్ బాగా నడుస్తుంది. ఇప్పుడు 2025 కస్టమర్‌లు పెరిగారు. సర్వర్‌లు కూడా పెంచాలా. మరి ఎన్ని సర్వర్‌లు పెంచుకోమంటావు అన్నాం. ఏం లేదు. సర్వర్‌లనేది యెస్. గతంలో 50 ఉన్నాయి గదా! యెస్. ఇప్పుడు ఆ 50 ప్లేస్‌లో ఇంకో 10 సర్వర్‌లు పెంచుకో అన్నాడు. 10 సర్వర్‌లు. లేదా ఒక 10 సర్వర్‌లు. మరి 10 సర్వర్‌ల ఖర్చెంత? మరి 10 ఇంటూ యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా ఎంతయిద్ది? 10 ఇంటూ 15,00,000 అప్పుడు ఎంతయిద్ది మళ్ళీ? సంథింగ్ కాల్డ్ యెస్. చెప్పండి. 10 సర్వర్‌లు. Yes, 1,50,00,000. 1,50,00,000 హమ్మయ్య! చాలా తక్కువయిందండి బడ్జెట్. 1,50,00,000కి అయిపోయింది నా పని అనుకున్నాడు బ్యాంకోడు. ఓకే. ఓకే. సరే ఆ సంవత్సరం అయిపోయింది గట్టెక్కాడు. మళ్ళీ రెండో సంవత్సరం 2026 మరి పరిస్థితేంది? ఇప్పుడు కస్టమర్‌లు పెరుగుతారా? తగ్గుతారా? యెస్. కస్టమర్స్ ఇంక్రీజ్. యెస్. డెఫినైట్‌లీ. మరి జనాలు పెరుగుతున్నారు. జనాభా పెరుగుతా ఉంటారు కదా! కస్టమర్స్ ఇంక్రీజ్. ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మళ్ళీ సర్వర్‌లు పెంచుకోవాలా. మళ్ళీ ఇక్కడెంత? మళ్ళీ ఒక రూ. 1,00,00,000. అయ్యో! అంటే సంవత్సరానికి 1,50,00,000 1,50,00,000 ఇదేందిరా బాబు కర్మ అనుకుంటున్నాడు. ఎవడు? బ్యాంకోడు. అంటే ప్రతిసారి పెంచుకోవాలా. మరి సర్వర్‌లు పెంచుకున్న ప్రతిసారి డేటా సెంటర్‌లో మెయింటెనెన్స్ పెరుగుతా ఉంటది మళ్ళీ. ఆ డబ్బులు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకు? సర్వర్‌లన్నీ డేటా సెంటర్‌లోనే ఉంటాయి. మరి డేటా సెంటర్‌ని మెయింటైన్ చేసే ఖర్చు కూడా పెరుగుతా ఉంటది. అదే డేటా సెంటర్‌ని మెయింటైన్ చేసే ఖర్చునేమో ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయటానికి. డేటా సెంటర్ మెయింటైన్ చేయటం అంటే ఏంది? దాని పవర్ బిల్ పే చేయాలా? దాని 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 ఏసీ బిల్ మన ఏసీ అన్నీ చూసుకోవాలా? దానికి ట్రబుల్ షూటింగ్ టీమ్ అంటే సర్వర్‌లకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రిపేర్ చేసేవాళ్ళు అని అంటారు మీ భాషలో. అంటే మానిటరింగ్ చేసేవాళ్ళు. యెస్. ఆ తర్వాత ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేసేవాళ్ళు అంటారు. ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయాలా. యెస్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూస్ విత్ ది సర్వర్ రిజాల్వ్ చేసే టీమ్ ఉండాలా. ఇవన్నీ ఖర్చనమాట. ఈ ఖర్చునే మనం ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఓహో! ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ కావాలి. సర్వర్‌లు కొనటం, ఎస్టాబ్లిష్ చేయటం అదంతా ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్. దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటాం. అంటే సర్వర్‌లు కొనుక్కున్నామంటే ఒకసారి కొన్నామంటే రెండోసారి కూడా పనిచేస్తాయి. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అది. డే టు డే మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌నేమో ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసేది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అయింది. ఓకే. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ బ్యాంక్ కస్టమర్‌కి 2 ఖర్చులు మొదలైనయి వీడికి. ఏం ఖర్చు? ఒకటేమో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఖర్చుంది ప్రతి సంవత్సరం. ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ ఏమో మంత్లీ ఉంది. మళ్ళీ ఇక్కడ సర్వర్‌లు తయారు చేయటానికేమో టైం పడతది నాకు. వెంటనే సర్వర్‌లు రావు. కనీసం 10 సర్వర్‌లు తయారు చేసి, సెటప్ చేసి అన్ని చేసేలే కనీసం 10 డేస్ ఈజీగా పట్టిద్ది. 15 డేస్ ఈజీగా పట్టిద్ది. మరి 15 రోజుల దాకా నా బ్యాంక్ కస్టమర్‌ల పరిస్థితి ఏంది? అవునా? 15 రోజుల దాకా నా బ్యాంక్ ఔట్ ఇక. సర్వర్‌లు స్లోగా ఉంటాయి. ఎవడన్నా పేమెంట్ చేస్తే మధ్యలో కట్ అయిద్ది. ఎవడన్నా పేమెంట్ చేస్తూనే ట్రై చేస్తే అది పేమెంట్ సరిగ్గా జరగదు. ఈ 15 రోజులు నేను ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలా ఇప్పుడు. డబ్బులు ఖర్చవుతున్నాయి. బట్ 15 రోజులు ప్రాబ్లమ్స్. ఎందుకు? సర్వర్‌లు లేవు నా దగ్గర. వి ఆర్ గెట్టింగ్ సో మెనీ ఇష్యూస్. అంటే ఇప్పుడు మీరు చూసారా? ఒక పక్క క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ నేను ఖర్చు ఉంది. ఒక పక్క ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ ఉంది. ఇంకో సైడు టైం పడుతుంది. ఓకే. ఇట్లాగా పడుతుంది. అప్పుడు దీని గురించి ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఇట్లయితే మనం బిజినెస్ రన్ చేయలేము అని చెప్పేసి ఆలోచన చేయటం మొదలుపెట్టాడు ఈ వ్యక్తి. అప్పుడు ఆ సందర్భంలో ఆలోచన చేస్తున్న సందర్భాల్లో ఇక్కడ ఒక పర్సన్ కనపడ్డాడు. ఇక్కడ ఒక పర్సన్ ఎక్కడ వాడు యూఎస్‌లో. ఈడు పర్సన్. వీడు కనిపించాడు. వీడు ఇక్కడ ఉన్న బిజినెస్ మొత్తం స్టడీ చేశాడు ఇక్కడ. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో మొత్తం స్టడీ చేశాడు. ఇప్పుడు దాకా బిజినెస్ ఓనర్స్ పడే ఇబ్బందులన్నీ స్టడీ చేశాడు. 2024లో ఖర్చెంత పెట్టాడో, 2025లో ఖర్చెంత పెడుతున్నాడో, 2026లో ఖర్చెంతో, ఇక ఫ్యూచర్ ఏందో మొత్తం వీడికి తెలుసు. ఇక్కడున్న పర్సన్ ఎవడో యూఎస్‌లో ఉన్నాడు వాడు అనుకో. వాడు వెంటనే బ్యాంకోడు ఇండియా బ్యాంక్ ఇది. వాడికి కాల్ చేసాడు. "ఏయ్! బ్యాంకు గుడ్ మార్నింగ్" అన్నాడు. "యాహ్! గుడ్ మార్నింగ్" అన్నాడు. "యెస్. ఏంటి సంగతులు ఎలా ఉంది నీ బిజినెస్?" "బిజినెస్ బానే ఉంది గానీ,
సంవత్సరం ఖర్చు పెరుగుతుంది బాస్, తట్టుకోలేకపోతున్నాం, దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు అన్నాడు. బిజినెస్ బాగుంది బట్ సొల్యూషన్ లేదు. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ రైట్ నౌ ప్లీజ్ టెల్ మీ అన్నాడు. ఏ బాస్, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అన్నాడు. ఎవడు? యుఎస్ లో ఉన్న ఈ వ్యక్తి. ఏం ప్లాన్ ఫాస్ట్ గా చెప్పు. నీ బిజినెస్ కాస్ట్ తగ్గించేదానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ఎస్, ఐ కెన్ రెడ్యూస్ యువర్ బిజినెస్ కాస్ట్ ఇమ్మీడియట్లీ, ఇప్పుడే స్పాట్ లో అన్నాడు. అరే, ఎంత బిజినెస్ ప్లాన్ ఉందా నీ దగ్గర? ఎస్, నీ బిజినెస్ కాస్ట్ తగ్గించేస్తాను, నీకు ఎక్కువ రిస్క్ ఉండదు, నీకు ఎక్కువ పని కూడా ఉండదు. ఎస్, నేను సింపుల్ గా చేస్తాను, నువ్వు చేసే పని మొత్తం నేనే హ్యాండిల్ చేస్తా, చూసుకో అన్నాడు. ఏం చేస్తాను అన్నాడు. ఏం లేదు, నువ్వు నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సర్వర్ల కోసం ఎక్స్పెండిచర్ పెడుతున్నావు, సర్వర్లు మెయింటైన్ చేసుకున్న డేటా సెంటర్ మెయింటైన్ చేసుకోవడానికి ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ పెడుతున్నావు. నువ్వేమో టైం కూడా 15-20 రోజులు టైం తీసుకుంటున్నావు. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ కస్టమర్లు ఇలా మొదలు పెడితే కస్టమర్లు నీకు దూరం అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్, ఇఫ్ యూ స్టార్ట్ if you start doing like this, your business will be zero after 20 years, after 10 years. అంటే ఈ విధంగా సర్వర్ల మీద, డేటా సెంటర్ల మీద, ఇదిగో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ నువ్వు ఇలా చేస్తా ఉంటే నీకు బిజినెస్ లాస్ వస్తుంది, నీకు ఇబ్బందులు వస్తాయి. ఆ తర్వాత నువ్వు బ్యాంకు కూడా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి అలాంటి ఇబ్బందులు వచ్చాయి కదా. ఒక బ్యాంక్ వచ్చి 2 బ్యాంకుల్లో మెర్జ్ అవుతుంది. ఎస్, వై? దే ఆర్ అనేబుల్ టు రన్ దేర్ బిజినెస్. ఒక బ్యాంక్ వచ్చి ఇంకో అంటే ఒక్కొక్కడు పెట్టుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని 3 బ్యాంకులు వచ్చి కలిసినాయి. ఇప్పుడు ఎందుకు? ఖర్చు తగ్గింది. ఇక ఈ ఖర్చే. సరే, అట్లా మెర్జ్ అవుతున్నాయి. ఎస్, ఓకే, బాగుంది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు, నాకు ప్లాన్ చెప్పు అన్నాడు. ఎవడు? ఎవడు? ఎస్ ఫ్రెండ్స్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమో ఒక బ్యాంకు వ్యక్తి ఉన్నాడు, వీడు బ్యాంకోడు. ఇక్కడేమో ఇంకో పర్సన్ ఉన్నాడు, వీడు యుఎస్ఏ. ఎస్. ఒక్క నిమిషం. అయిపోయింది. ఒక 5 మినిట్స్ లో క్లోజ్ చేస్తా. అయిపోయింది. లాస్ట్కి వచ్చేసాం. అయిపోయింది. జస్ట్ వెయిట్. ఓకే, సో ఇది యాక్చువల్ గా ఇది బ్యాంక్. ఇతను బ్యాంక్. ఓకే, ఇతను మీ బ్యాంక్ పర్సన్ అబ్బా. ఓకే, ఇతను యుఎస్ లో ఉన్నాడు. ఈ వ్యక్తి యుఎస్ లో ఉన్నాడు. ఓకే, ఇది బ్యాంకు, ఇది యుఎస్. ఓకే, ఇది బ్యాంకు, ఇదేమో యుఎస్. అతను ఉన్నాడు అక్కడ. ఇక వీళ్ళ సంభాషణ జరుగుతా ఉంది ఇట్లా. అప్పుడు చెప్పు, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. ఏం లేదు, నువ్వు నీకు సర్వర్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా ఖర్చు పెడుతున్నావు కదా. ఎస్ అన్నాడు. ఖర్చు పెడుతున్నా అన్నాడు. అయితే వీడు ఒక ప్లాన్ చెప్పాడు. ఏం చెప్పాడు? యుఎస్ లో ఉన్నాడు కదా. అసలు యుఎస్ లో వీడేం చేశాడు తెలుసా మీకు? వాడు ఏం చేశాడు యుఎస్ లో? 2006 నుంచి, అంటే 2002లో ప్లాన్ వేసుకున్నాడు. 2006 నుంచి ఏం చేశాడంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇవే మీరు సర్వర్లు తయారు చేసుకోవడం అనుకోండి. డేటా సెంటర్ లో వాడే సొంతగా ఏర్పాటు చేసుకున్నాడు. డేటా సెంటర్ లో వాడే సొంతగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ యుఎస్ లో కొన్ని లక్షల, వేల కోట్ల, బిలియన్స్ డాలర్స్ ఖర్చు పెట్టి వాడు తన సొంత డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. సర్వర్లు కావాలా, స్టోరేజ్ కావాలా, ఏది కావాలన్నా వాడు సొంతగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ యుఎస్ లో ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ సింగపూర్ వచ్చాడు. సింగపూర్ లో కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సింగపూర్ లో తర్వాత మళ్ళీ కెనడా వెళ్ళాడు. కెనడాలో చేసుకున్నాడు. కెనడా తర్వాత యుఎస్ లో ఓహియో వెళ్ళాడు. ఓహియోలో చేసుకున్నాడు. ఓహియో తర్వాత సమ్మదర్. అసలు ఈ ప్రపంచంలో వాడు మొత్తం తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవడం మొదలు పెట్టాడు. బిల్డ్ క్రియేషన్. ఆ తర్వాత ఇండియా వచ్చాడు. ముంబైలో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో స్టార్ట్ డేటా సెంటర్ లో. యాక్చువల్ గా ఈ డేటా సెంటర్ లో ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మీకు తెలుసు ఆల్రెడీ. అలాగా తన సొంతగా బిల్డ్ చేసుకున్నాడు అనమాట. వీడు ఇవన్నీ ఎక్కడ 2006 నుంచి ఇప్పుడు వరకు స్టోరీ చూస్తే. ఆ బిల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు మధ్యలో వీళ్ళకి ఇట్లా ఫోన్ కనెక్ట్ అయ్యాడు అనమాట. ఏ బ్యాంకు, ఇదిగో అన్నాడు. అలా కనెక్టివిటీలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో బ్యాంకు, నేను ఆల్రెడీ ఇదిగో డేటా సెంటర్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సర్వర్లు అయినా, స్టోరేజ్ అయినా, ఏదైనా నా దగ్గర ఉంది. ఉంది, కరెక్టే. అయితే నాకేంది ఉపయోగం? ఏం లేదు, దీనిని మొత్తాన్ని నీకు రెంటల్ బేసిస్ లో ఇస్తా అన్నాడు. ఏది? ఈ సర్వర్లైనా, స్టోరేజ్ చేసుకోవడానికైనా, దేనికైనా నేను రెంటల్ బేసిస్ లో నీకు ఇస్తాను.
ఎలాగిస్తావు? రెంట్ అంటే అడ్వాన్స్ ఏమైనా కట్టాలా? నో అడ్వాన్స్. అంటే ఎన్ని సర్వర్లు ఇస్తావు? నీకు కావాల్సిన సర్వర్లు ఇస్తా తీసుకో. అంటే స్టోరేజ్ చేసుకోవడానికి కెపాసిటీ ఎంత ఇస్తావు? ఎంత కెపాసిటీ కావాలంటే అంత ఇస్తా తీసుకో. అంటే ఎప్పుడు ఇస్తావు? యెస్. ఎప్పుడు? స్పాట్‌లో. అంటే ఎన్ని రోజులు పట్టిద్ది? ఈ సర్వర్‌లు నువ్వు తయారు చేసి నాకు ఇవ్వటానికి? ఆన్ ద స్పాట్. అంటే ఎంత? 2 మినిట్స్, 3 మినిట్స్‌లో ఇచ్చేస్తా. ఎన్ని సర్వర్‌లు? ఎన్ని సర్వర్‌లయినా సరే. అరే! ఇదేదో బాగుందే. అంటే ఎన్ని సర్వర్‌లైనా ఇస్తావా? ఎన్ని సర్వర్‌లైనా ఇస్తా. ఎంత స్టోరేజ్ అయినా ఇస్తావా? ఎంత స్టోరేజ్ అయినా ఇస్తా. ఎప్పుడైనా ఇస్తావా? ఎప్పుడైనా. అంటే ఏ ప్లేస్‌లో అయినా ఇస్తావా? అంటే నేనిప్పుడు ఇండియాలో ఉన్నాను సపోజు. ఇండియాలోనే ఇస్తావా? నేను రేపు సింగపూర్ ఎళ్తా. సింగపూర్‌లో గూడా సర్వర్‌లు గావాలి నాకు. అక్కడ గూడా ఇస్తావా? అంటే ఎనీ ప్లేస్, ఎనీ టైమ్, ఎనీ లొకేషన్. యెస్ ఐ కెన్ గివ్ యూ అన్నాడు. ఎలాగా? వితౌట్ అడ్వాన్స్. వితౌట్ అడ్వాన్స్. నువ్వు అడ్వాన్స్ పే చేయాల్సిన అవసరం లా. ఎలాగిస్తావు నాకు అని అడిగా. అప్పుడు వాడు చెప్పాడు. అప్పుడు బాబు నువ్వేమో అక్కడున్నావు. నేనేమో ఇక్కడున్నాను. నీకు నాకు కనెక్టివిటీ ఎట్లా? అన్నాడు. ఏం లేదు సింపుల్. ఇదిగో నేను ఒక ఇంటర్‌ఫేస్ తయారు చేశా. ఒక వెబ్ ఇంటర్‌ఫేస్. ఒక వెబ్ ఇంటర్‌ఫేస్. ఆ వెబ్ ఇంటర్‌ఫేస్ అంటే యెస్. ఆ వెబ్ ఇంటర్‌ఫేస్‌కి నువ్వు అకౌంట్ తయారు చేసుకో అక్కడ. ఎక్కడ? ఆ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో. యెస్. అకౌంట్ తయారు చేసుకొని అకౌంట్‌లో లాగిన్ అవ్వు. ఓకే. లాగిన్ అవుతా. లాగిన్ అయిన వెంటనే నీకు ఎన్ని సర్వర్‌లు కావాలో అన్ని సర్వర్‌లు తయారు చేసుకో. ఎంత స్టోరేజ్ కావాలో అంత స్టోరేజ్ తీసుకో. అంటే నువ్వు నా అకౌంట్ తీసుకోవాలా. నువ్వు నా అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలా. అప్పుడు మాత్రమే నీకు ఈ సర్వర్‌లని నేనిస్తా. తర్వాత ఏం చేయాలా? 30 డేస్ తర్వాత నువ్వెంతైతే వాడుకున్నావో అంటే ఎన్ని సర్వర్‌లైతే నువ్వు ఎన్ని గంటలు వాడావో అన్ని గంటల ప్రకారం 30 డేస్ తర్వాత బిల్ పే చెయ్యి. ఇప్పుడు చాలా సింపుల్‌గా ఉందా? యెస్ ఆర్ నో? యెస్ ఫ్రెండ్స్. అంటే ఇదేంది? అంటే ఒక వెబ్‌సైట్‌కెళ్తే ఒక అకౌంట్ తయారు చేసుకుంటే అక్కడ లాగిన్ అయితే యెస్ మనం ఈ వీడికి కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పాడు వాడు. ఇట్లాగా నువ్వు ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఒక అకౌంట్ తయారు చేసుకొని లాగిన్ అయ్యావంటే నాకు నువ్వు కనెక్ట్ అయిపోతావు. అప్పుడు నువ్వు ఎన్ని సర్వర్‌లు కావాలంటే అన్ని సర్వర్‌లు తీసుకోవచ్చన్నాడు. అకౌంట్ లేకపోతే నేను నీ దగ్గర కనెక్ట్ అవ్వలేనా? నో. నో వే. నేనలా ఒప్పుకోను. నువ్వు అకౌంట్ తయారు చేసుకోవాలా. నీ ఊరెవరు? నీ పేరేంది? నీ వ్యవహారం ఏంది? ఇవన్నీ అకౌంట్ తయారు చేసుకున్నట్టు ఇప్పుడు ఇవ్వాలా. ఇచ్చి లాగిన్ అయితే యెస్ ఐ కెన్ గివ్ యూ ఎనీ నంబర్ ఆఫ్ సర్వర్స్. ఐ కెన్ గివ్ యూ యాస్ మచ్ యాస్ స్టోరేజ్ కెపాసిటీ యూ వాంట్. ప్లీజ్ టేక్ ఇట్. ఎంత టైమ్‌లో ఇస్తావు? 5 మినిట్స్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్. మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి సెటప్ రెడీ అన్నాడు. అయ్యో! అంటే ఇంత మంచి అవకాశం నాకిస్తున్నావు అంటే ఏంది? అంటే గతంలో నేనేం జేయాలా? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఉండేది నాకు. ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ ఉండేది నాకు. ఎందుకు డేటా సెంటర్ మెయింటైన్ జేయటానికి. సర్వర్ కొనటానికి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అవసరమయ్యేది. అసలు టైమ్ ఏమో 13 డేస్, 14 డేస్ టైమ్, 45 డేస్ టైమ్ పట్టేది. ఇప్పుడేంది? వీడు సింపుల్‌గా ఇస్తున్నాడు. యెస్. ఆల్ థిస్ ఫెసిలిటీస్ విల్ బి ప్రొవైడింగ్ వెరీ సింపుల్ మేనర్ త్రూ ఆన్‌లైన్. ఈ మొత్తం గూడా నీకు ఆన్‌లైన్‌లో ఇస్తున్నాడు వాడు. యెస్. కాబట్టి ఇలాగా వీడు మనకి ఇచ్చే ఫెసిలిటీ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో తీసుకొని, మన బిజినెస్ అవసరాల కోసం నడిపించుకుంటున్నాము. అలాగా ఈ బ్యాంక్ అనేవాడు వీడి దగ్గర నుంచి సర్వర్‌లు తీసుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఖర్చు లేదు, ఇబ్బంది లేదు. అప్పుడు వీడితో పాటు ఇక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇక ఈ వీడి దగ్గరికెళ్లి సర్వర్‌లు తీసుకోవడం అలవాటు చేస్తే, ఎవడు సర్వర్‌లు తయారు చేయటంలా, ఎవడు డేటా సెంటర్‌లు మెయింటైన్ చేయటంలా. ఇప్పుడు ఎందుకు? ఖర్చు తక్కువ. వెరీ లెస్ కాస్ట్. నో బడ్జెట్. తక్కువ బడ్జెట్. ఏం లేదు. నెల పే చేసుకోవటమే. మంత్లీ యూసేజ్ ఎన్ని సర్వర్‌లయితే నువ్వు వాడుకున్నావో, అన్ని సర్వర్‌లకు నువ్వు బిల్ పే చేయాలి అంతే. దట్స్ ఇట్. ఎన్ని సర్వర్‌లు నువ్వు వాడుకున్నావో, అన్ని సర్వర్‌లకు నువ్వు బిల్ పే చేయాలి అంతే. దట్స్ ఇట్. సింపుల్. అంటే వెరీ సింపుల్ మ్యాటర్ అన్నమాట ఇది. సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఆ విధంగా వీడు యెస్ ఇలాంటి సౌకర్యం ఇస్తున్నాడు. అంటే దీన్నే మనం ఏమంటామంటే సర్వీస్ అంటాం. అంటే ఇలాంటి సర్వీస్ ఈ వ్యక్తి ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి తయారు చేసిన ఈ సర్వర్స్‌ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ వ్యక్తి ఇచ్చే స్టోరేజ్‌ని మనం మన బిజినెస్ అవసరాల కోసం మనం అంటే ఎవరు? మనం ఫ్లిప్‌కార్ట్, బ్యాంకు అవి ఇవి ఇందాక నేను చెప్పాను. అందరూ క్లయింట్స్ జొమాటో, స్విగ్గీ అవి ఇవి ఒకటి కాదు. నెట్‌ఫ్లిక్స్ అవన్నీ కాదు. మొత్తం ఈ ప్రపంచంలో బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు సర్వర్‌లు ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. ఇట్లా ఈ విధంగా వాళ్ళు సొంతగా తయారు చేసుకోలేకపోతున్నారు. ఈ విధంగా సర్వర్‌లు వాడుకోవటం మొదలుపెట్టారు. సో, ఇలాగా ఒక వ్యక్తి యొక్క సర్వర్‌లు, ఒక వ్యక్తి తయారు చేసిన సర్వర్‌లు, ఒక వ్యక్తి యొక్క డేటా సెంటర్, ఒక వ్యక్తి ఇచ్చిన స్టోరేజ్‌ని మనం ఉపయోగించుకుంటున్నామే.
దీనినే మనం ఏమంటాం అంటే క్లౌడ్ అంటాం. క్లౌడ్, దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్. క్లౌడ్ అంటే ఏం లేదు. క్లౌడ్ అంటే ఏంది తెలుసా? ఇప్పుడు అర్థమైందా? క్లౌడ్ అంటే ఏంది? మనం పర్చేజ్ చేయకుండా, మనం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ చేయకుండా, మనం టైం అనేది చూసుకోకుండా, ఏ ప్లేస్‌లో గావాలన్నా, ఏ లొకేషన్‌లో గావాలన్నా, ఏ టైంలో గావాలన్నా, ఒక సర్విస్ లాగా మనం దీన్ని ఉపయోగించుకుంటున్నాం. దీన్నే మనం క్లౌడ్ అని పిలుస్తాం. అంటే ఈ ప్రాసెస్‌నే మనం క్లౌడ్ అంటాం. క్లౌడ్ అంటే ఏంది? వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మెయింటైనింగ్ ద డేటా సెంటర్, without making any advance payment, without any advance payment, without purchasing any servers, without purchasing any storage, without maintaining any data center, no capital expenditure, no operational expenditure, no time limit. As a customer, I can access all these things from this third party, party ikkadi nunchi nenu upayoginchukuntunnanu. This kind of process we can also call as a cloud. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. చాలా మంది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్ అంటే ఏం లేదు. ఇలాగా మనం అవతల వ్యక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం రెంటల్ బేసిస్ లో తీసుకొని ఉపయోగించే విధానాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. అందువల్ల ఈ ప్రపంచం మొత్తం క్లౌడ్ లోకి మూవ్ అయిపోయింది. మొత్తం టోటల్ ఎవ్రీథింగ్. ఎందుకు క్లౌడ్ లోకి మూవ్ అవుతుంది? బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే ఇలాంటి సర్వీస్‌ని మనం ప్రొవైడ్ చేస్తున్నాడో, ఆ ప్రొవైడ్ చేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అని పిలుస్తాం. అంటే వీడు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అని పిలుస్తాం. సో, ఇప్పుడు జనరల్‌గా ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరంటే చాలా మంది ఉన్నారు మార్కెట్‌లో. ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఇలాగా సర్వీసులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్‌లో. ఆ ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. వాడి పేరు. వీడు మనకి సర్వీసులు ఇవన్నీ ఇస్తున్నాడు తీసుకోమని. ఏడబ్ల్యూఎస్. తర్వాత నెక్స్ట్ ప్లేస్‌లో అజూర్. ఆ నెక్స్ట్ ప్లేస్‌లో జీసీపీ. ఆ నెక్స్ట్ ప్లేస్‌లో ఒరాకిల్. ఆ నెక్స్ట్ ప్లేస్‌లో ఐబీఎం క్లౌడ్. ఇట్లా వీళ్ళందరూ క్లౌడ్ సర్వీస్‌ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంది? అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఆ కంపెనీ వాడు మనకి ఇలాంటి సౌకర్యాలు ఇస్తున్నాడు. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఈ వ్యక్తినే క్లౌడ్ కంప్యూటింగ్ ని ప్రొవైడ్ చేసే వ్యక్తిని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం. వాడు ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, గూగుల్ క్లౌడ్, IBM cloud, Oracle cloud, DigitalOcean. Like this, there are so many cloud service providers are available in the market. But right now, AWS is famous for more. Okay. So, సరే. ఇప్పుడు దగ్గరగా మీకు ఎందుకు క్లౌడ్ కు మూవ్ అవ్వాలో తెలిసిందా? అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఉపయోగించే సర్వర్ల మొత్తం క్లౌడ్ సర్వర్లే. అలాంటి క్లౌడ్ సర్వర్ల మీద పనిచేయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తినే క్లౌడ్ ఇంజినీర్ అని పిలుస్తారు. క్లౌడ్ ఇంజినీర్. క్లౌడ్ ఇంజినీర్ మెయింటైన్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సర్వర్స్. ఎందుకు? నువ్వు గతంలో ఉపయోగించే సర్వర్లు కాదు ఇప్పుడు ఉపయోగిస్తుంది. క్లౌడ్ సర్వర్లు. గతంలో వేరే సర్వర్లు ఉపయోగించాం. నీ సొంత సర్వర్లు. ఇప్పుడేంది? అన్ని క్లౌడ్ సర్వర్లు. సో, ఈ క్లౌడ్ సర్వర్లు మేనేజ్ చేయాలన్నా, మానిటరింగ్ చేయాలన్నా, దీని మీద పని చేయాలన్నా, ఆ క్లౌడ్ గురించి తెలిసినోళ్ళు కావాలి. ఆ తెలిసిన వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ క్లౌడ్ ఇంజినీర్, నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకో. అంతే సింపుల్. ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమన్నా? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇప్పుడు అర్థమైందా? ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ ఫేమస్ అయింది అర్థమైందా? భవిష్యత్తులో క్లౌడ్ ఉంటుందా? పోద్దా? తప్పకుండా. పోతుందా? ఉంటుందా? ఫ్రెండ్స్, ఉంటుందా? పోతుందా? ఉంటుందా? పోతుందా? క్లౌడ్ ఉంటుంది సార్. కన్ఫామ్ గా ఉంటుంది. ఎందుకంటే మనిషి తన సొంత అవసరాలకి ఇప్పుడు అన్ని కూడా రెంట్‌కి తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. ప్రతిది కూడా రెంటే. సొంతగా అవసరం లా నాకు. సొంతగా అంటే ఎట్లాగా? ఇప్పుడు సపోజ్ నేనున్నాననుకోండి. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చింది. సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చింది. ప్యాకేజ్ ఏమో ఒక ₹1,00,000 ప్యాకేజీ. ఇక ₹1,00,000 ప్యాకేజ్ వస్తే ఏం జరిగిద్ది? వాళ్ళ డ్యాడీ ఇతనికి మ్యారేజ్ చేస్తాడా లేదా? అరే బాబు మ్యారేజ్ చేస్తాను అని ఇంటికి పిలిచాడు. ఇంటికొచ్చాడు ఈడు. ఇంటికొచ్చాడు. ఇక మ్యారేజ్ జరగాల. మ్యారేజ్ ఒక 5 డేస్ ఉంది.
ఓకే. వాళ్ళ డ్యాడీ ఈయన మాట్లాడుకుంటున్నారు. ఈ అబ్బాయి. ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ వాళ్ళ డ్యాడీ మాట్లాడారు. వాళ్ళ డ్యాడీ ఇక్కడున్నాడు. వాళ్ళ మమ్మీ ఇక్కడుంది. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ గూడా వచ్చాడు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీ అబ్బాయి చేసే ఫ్రెండ్ గూడా వచ్చాడు. వాళ్ళు పెళ్లి గదా! పెళ్ళికి ఇద్దరొచ్చారు. ఇద్దరు ముగ్గురొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు. కూర్చొని కాఫీ తాగుతా, టీ తాగుతా ఉన్నారు. ఇక మాట్లాడటం "అరే! పెళ్లి ఎలా చేయాలంటావు?" అన్నాడు. "ఏం లేదు డ్యాడీ పెళ్లి పెద్ద విషయం ఏం గాదు. నార్మల్‌గా చేద్దాం" అన్నాడు. "సరేలే పద మనం సిటీకెళ్ళిపోయి మరి టెంట్ సామాన్లు, తర్వాత కుర్చీలు, బల్లాలు, టేబుల్లు అవన్నీ కొత్తయి కొనిద్దాం పా" అన్నాడు. వాళ్ళ డ్యాడీ వీడిని. "అదేంది డ్యాడీ కుర్చీలు, టేబుల్లు, బల్లాలు కొత్తయి కొనటం ఏంటి? మన పక్క సందులో ఉంది గదా! టెంట్ హౌసు. సామాన్లు, టెంట్స్ హౌస్, షామియానాలు అవన్నీ అక్కడ తీసుకుందాం. బెస్ట్ గదా! రెంట్‌కి తీసుకుందాం. ఎందుకు రెంట్‌కి తీసుకోవాలా? తక్కువ రేటు. కొనాలంటే ఎక్కువ. అమ్మో! చాలా ఖర్చయిద్ది. మరి కొనటానికి ఇదేమన్నా మామూలు విషయమా? సిటీ పోయి సిటీ మొత్తం తిరగాలి. హైదరాబాద్ ఎళ్ళామంటే 5 రోజులు పట్టిద్ది రావటానికి. అన్ని తిరిగి కొని చేసేలేక దాదాపుగా ఒక 20, 30 లక్షలు అయిద్ది డ్యాడీ ఇదంతా ఖర్చు. ఈ ఖర్చు మనకెందుకు అన్నాడు. కరెక్టేరా పాతయి గదా అవన్నీ. టెంట్ సామాన్లంటే పాతయుంటాయిరా. మన పాత సామాన్లొద్దు. కొత్తగా సామాన్లు కొనుక్కొని పెళ్లి జేసుకోవాలా అన్నాడు. మరి ఎనక పక్కనే వాళ్ళ ఫ్రెండున్నాడు. వాళ్ళ మమ్మీ ఉంది. "అరే బాబు పిచ్చి పట్టిందేంది మీ డ్యాడీకి? పక్క సందులో హ్యాపీగా టెంట్ హౌస్ సామానుంది. అక్కడ ఆర్డర్ ఇస్తే వాడు వెంటనే డెలివరీ జేస్తాడు. మనం వాడుకోవటం వదిలేస్తాం అంతే. ఉపయోగించుకో. పే చేసేసేయి అయిపోద్ది. దట్స్ ఇట్. దానికోసం కొంటానంటాడేంది? అంటే ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ పెరుగుతోంది కొంటే. అందుకోసం మనిషి రెంట్‌కి తీసుకోవడం అలవాటు పడుతున్నాడు. అలాగే నేను మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు మ్యారేజ్ చేసుకున్నా, మీ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నా, ఆ అబ్బాయి కొడుకు మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు టెంట్ సామాన్ దగ్గరికెళ్ళాల్సిందే. టెంట్ షామియానా షాప్ దగ్గరికెళ్ళాల్సిందే. అక్కడ నువ్వు దాన్ని రెంట్‌కి తెచ్చుకోవాల్సిందే. భవిష్యత్తు ఉందా? లేదంటే ఉంది అంతే. అలాగే ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ గూడా పరిస్థితి అదే. ప్రతి ఒక్కళ్ళు సర్వర్‌లు రెంట్‌కి తెచ్చుకొని ఉపయోగించుకుంటున్నారు అంతే. థాట్స్ ఇట్. సర్వర్‌లు కావాల్సినప్పుడు రెంట్‌కి తెచ్చుకుంటారు, ఉపయోగించుకుంటారు. ఏదైనా చేస్తారు. థాట్స్ ఇట్. అట్లా ఆ విధంగా మనకి పూర్తి స్థాయిలో క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు క్లౌడ్ అడుగుతున్నారు. ఇప్పుడు అదే నేను చెప్పాను గదా! నువ్వు మ్యారేజ్ చేసుకోవాలంటే ఒకటే మాట. ఫంక్షన్ హాల్ ఉంది. మ్యారేజ్ ఉంది. ఫంక్షన్ హాలు నువ్వు కట్టించుకొని మ్యారేజ్ జేసుకుంటావా? లేదా ఉన్న ఫంక్షన్ హాల్ రెంట్‌కి తీసుకొని మ్యారేజ్ చేసుకుంటావా? 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు. ఏంటిది? ఫంక్షన్ హాల్ సొంతగా కట్టించుకొని అప్పుడు మ్యారేజ్ చేసుకుంటే 2 ఏళ్ళు పట్టిద్ది. కనీసం 5,00,00,000 డబ్బులవుతాయి. అంటే నీ తెలివితేటలు పెరిగి. అదే ఫంక్షన్ హాల్ రెంట్‌కి తెచ్చుకో. అరే! 20,000, 30,000 అయిపోయింది. పెళ్లి గూడా అయిపోద్ది. అంటే ఏందంటే మనకు కొంతమంది ఏందంటే తల బిరుస్తనం ఉంటది. ఫంక్షన్ హాల్ కట్టిద్దామంటారు ఒకడు. ఒకడేమో "అరేయ్! రెంట్‌కి తెచ్చుకోరా" అంటాడు ఒకడు. అలాగే ఇక్కడ కూడా క్లౌడ్ అనేది యెస్ ప్రతి ఒక్కళ్ళు రెంట్‌కి తెచ్చుకొని వాడుకోండి. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ చాలా బాగా ఈ సర్వీస్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. త్రూ ఆన్‌లైన్ ఏదైనా సరే అంతే. అలాగా ఏదైనా సరే క్లౌడ్ లేకపోతే ఏం లేదు. ఇంతెందుకు ఇప్పుడు సపోజ్ నువ్వు చూసావు. ఒక మూవీ ఉంది. ఓకే. ఈ మూవీ అనేది చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి బాగా. అబ్బా! చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. మూవీ ఎక్సలెంట్‌గా 2 సంవత్సరాలు పట్టింది తీయటానికి. 2 ఇయర్స్ పట్టింది మూవీ తీయటానికి. మరి 2 ఇయర్స్ పట్టింది. ఇప్పుడంతా గ్రాఫిక్స్ పెట్టాలా. గ్రాఫిక్స్ అనేది పెట్టాలా, ఫాస్ట్‌గా పెట్టాలా. మరి ఫాస్ట్‌గా అంటే ఎంత గ్రాఫిక్స్ డిజైనర్స్‌ని పిలిచాడు ఈయన డైరెక్టర్. "ఏ డైరెక్టర్" అన్నాడు. "ఆ! గ్రాఫిక్స్ డిజైనర్స్ రండి" అన్నాడు. ఒక పక్క డైరెక్టర్ ఉన్నాడు. ఇంకో పక్క గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నాడు. ఓకే. "ఏ గ్రాఫిక్ డిజైనర్స్ 2 సంవత్సరాలు పట్టింది ఈ మూవీ సినిమా తీయటానికి. ఇప్పుడు అర్జెంట్‌గా దీనికి గ్రాఫిక్స్ యాడ్ చేసేసి సినిమా రిలీజ్ చేయాలా. ఎన్ని నెలల్లో? 2 నెలల్లో రిలీజ్ చేయాలా. అవుద్దా?" అన్నాడు. 2 మంత్స్‌లో అయిద్ది తప్పకుండా అన్నాడు. కరెక్టే. మరిప్పుడు ఏం గావాలా మనకి గ్రాఫిక్స్ చేయాలంటే? మనకి ల్యాప్‌టాప్‌లొద్దు సర్వర్‌లు గావాలి. ఎందుకు సర్వర్‌లయితే మంచి కెపాసిటీ ఉంటది. ఇంత డేటాని స్టోర్ జేసుకోవడానికి ఎందుకంటే సినిమా 2 ఏళ్ళు తీసామంటే ఎంత డేటా ఉంటది దాంట్లో. ఆ డేటా మొత్తాన్ని ఇప్పుడు గ్రాఫిక్స్ పెట్టాల. ఆ మూవీకి మొత్తానికి గ్రాఫిక్స్ పెట్టాలంటే సర్వర్‌లే కావాలన్నాడు. మరి ఎన్ని సర్వర్‌లు గావాలని అడిగితే ఒక 20 సర్వర్‌లు గావాలన్నాడు. ఒక 20 మంది ఉన్నాము. 20 సర్వర్‌లు గావాలన్నాడు. 20 సర్వర్‌లు గావాలంటే ఎంత? ఒక సర్వర్ అయితే 15,00,000 మరి 20 సర్వర్‌లంటే అమ్మో! 3,00,00,000 అవుతుంది. అరే! గ్రాఫిక్స్ చేయడానికి 3,00,00,000 అమ్మో! వద్దు. ఇంకేదన్నా ప్లాన్ ఉందా? అన్నాడు. ప్లాన్ ఉంది. మనకి ఏడబ్ల్యూఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సర్వర్‌లు నీకు రెంట్‌కిస్తాడు.
నువ్వు ఎన్ని గంటలు వాడుకుంటే ఆ సర్వర్లు అన్ని గంటలకు రెంటల్ బేసిస్ లో పే చేసేసేయి. నువ్వు 2 నెలలు వాడుకున్నావు అనుకో, 2 నెలలు రెంట్ పే చేసేయి. అంతే అయిపోద్ది. దానివల్ల ఏమైద్ది? నీకు బడ్జెట్ తక్కువైద్ది బాస్. మరి సర్వర్‌లకి ఏమైనా డబ్బులేమైనా పే చేయాలా? నో వే. మరి సర్వర్‌లకి ఇంకేదైనా నో వే. సో, ఈ విధంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గూడా ఈరోజు క్లౌడ్ సర్వర్‌లు. నాట్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా జూసుకో. మీరు జూస్తున్నారు క్రికెట్ అవ్వచ్చు. క్రికెట్ మీకు 24/7 లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. క్రికెట్ అంటే ఎన్ని సర్వర్‌లు. యెస్. ఎలా? స్టోరేజ్ ఇదంతా గూడా. అర్థమైందా? నాట్ ఓన్లీ గేమింగ్ ముఖ్యంగా గేమింగ్ ఇండస్ట్రీలో గూడా యెస్ క్లౌడ్. గేమింగ్‌లో గూడా క్లౌడ్ ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ క్లౌడ్. అరే! ఒక ప్లేస్ గాదు, 2 ప్లేసులు గాదు. ఈ ప్రపంచంలో ఆన్‌లైన్‌లో జరిగే ప్రతి యాక్టివిటీకి క్లౌడ్ గావాలి. క్లౌడ్ సర్వర్‌లు గావాలి. క్లౌడ్ ఇంజినీర్‌లు గావాలి. ఆటిని మెయింటైన్ చేయడానికి 24/7 క్లౌడ్ ఇంజినీర్స్ కావాలి. థాట్స్ ఇట్ అయిపోయింది అంతే. సార్ మరి డిగ్రీ చదివిన నేను ఈ క్లౌడ్స్ నేర్చుకోవచ్చా? నేర్చుకో. అంటే డిగ్రీ చేసిన వెంటనే ఈ కోర్స్ నేర్చుకుంటే నాకు ఉద్యోగాలు వస్తాయి. ఎందుకొస్తాయి? డిమాండ్. డిమాండ్. యెస్. అంటే ఏ డిగ్రీ అయినా చేసుకో. నువ్వు బీఏ చేసుకో, బీకామ్ చేసుకో, బీబీఏ చేసుకో, బీఫార్మసీ చదువుకో, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసుకో, ఎంబీఏ చేసుకో, ఏదైనా చేసుకో. ఈ కోర్స్ నేర్చుకుంటే చాలు. డెఫినిట్‌గా సెట్ అయిపోతావు. ఎందుకు? డిమాండ్. సార్ మరి దీనికి ఏమన్నా కోడింగ్ ఏమన్నా రావాలా? అంటే ఈ కోర్స్ నేర్చుకోవాలంటే జావా, పైథాన్, డాట్ నెట్ మా వోళ్ళన్నారు సార్. జావా నేర్చుకుంటే గాని ఈ కోర్స్ రాదు. పైథాన్ నేర్చుకుంటే గాని ఈ కోర్స్ రాదన్నాడు. అవసరం ఏమైనా ఉందా సార్? ఓకే. అవసరం అంటే జావా డెవలపర్లు, పైథాన్ డెవలపర్లు అంటే ఒక ప్రాజెక్ట్ చేయటానికి అంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయటానికి వాళ్ళుంటే, దానిని పూర్తి స్థాయిలో నడిపించేదానికి క్లౌడ్ ఇంజినీర్ ఉంటాడు. మరి క్లౌడ్ ఇంజినీర్ అంటే సర్వర్‌ల మీద పనిచేస్తాడు. అంతే. డెవలపర్ ఏం చేస్తాడు? కోడ్ రాస్తాడు. సాఫ్ట్‌వేర్ తయారీ అంతే. థాట్స్ ఇట్. తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయడానికి డెవలపర్స్ కావాలి. సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తర్వాత దానిని చెకింగ్ చేయడానికి అంటే టెస్టింగ్ చేయడానికి టెస్ట్ ఇంజినీర్‌లు కావాలి. దానిని పూర్తి స్థాయిలో 24/7 నడిపించడానికి క్లౌడ్ ఇంజినీర్స్ కావాలి. ఎందుకు? ఆ తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ని టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసిన తర్వాత ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసిన తర్వాత అది 24/7 నడుస్తుందో లేదో దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండే వ్యక్తే క్లౌడ్ ఇంజినీర్. యెస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో, జావా, పైథాన్ నేర్చుకున్న వ్యక్తి ఇక్కడ కోడ్ రాస్తాడు. అది అతని డ్యూటీ. టెస్టింగ్ చేసిన వ్యక్తి ఇక్కడ టెస్ట్ చేస్తాడు. అది అతని డ్యూటీ. అంతేగాని జావా, పైథాన్ టెస్టింగ్ మొత్తం నువ్వు నేర్చుకుంటే నీకు ఏజ్ కూడా సరిపోదు. యూ విల్ బికమ్ ఎ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. చాలా మంది అంటారు. అంటే సలహాలు ఎట్లా ఇవ్వాలంటే నేను చెప్పేది మంచి గైడ్‌లైన్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. సూక్ష్మంగా, సున్నితంగా గైడ్‌లైన్స్ తీసుకోవాలా. ఏ కోర్స్ ఫాస్ట్‌గా అయిపోద్ది? ఏ కోర్స్‌కి డిమాండ్ ఉంది? సో, ఏ కోర్స్‌కి కోడింగ్ అవసరం? ఏ కోర్స్‌కి కోడింగ్ అవసరం లేదు. యెస్. క్లౌడ్ కంప్యూటింగ్ నాన్ కోడింగ్ స్కిల్ సెట్. కోడింగ్ అవసరం లేదు. ఎనీబడీ కెన్ లెర్న్ థిస్ కోర్స్. ఏదైనా గ్యాప్ ఉన్న వ్యక్తులు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకు? ఈజీ టు అండర్‌స్టాండ్. ఒక ఫిక్స్‌డ్ ఫ్రేమ్‌వర్క్ ఉంటది. ఆ ఫ్రేమ్‌వర్క్‌లో మనం నేర్చుకోవచ్చు. ఫిక్స్‌డ్. థాట్స్ ఇట్. సింపుల్. వెరీ సింపుల్. అది గ్యాప్ ఉన్నవాళ్ళైనా, అది కెరియర్ గ్యాప్ ఉండి కొంతమంది ఏం చేస్తా ఉంటారు, కొంతమంది వాళ్ళు పాపం ఎంసీఏ చేసుంటారు. వాళ్ళెప్పుడో ఎంసీఏ 2015లో చేసుంటారు. అనుకోకుండా వాళ్ళకి మ్యారేజ్ అయిద్ది. మ్యారేజ్ అయితే ఇప్పుడు 2024. ఇప్పుడు ప్రశాంతమైన రీతిలో వాళ్ళున్నారు. 2015లో బిజీగున్నారు. ఏ కోర్స్ నేర్చుకోలేదు. సాఫ్ట్‌వేర్‌లోకి ఎంట్రీ అవ్వలేకపోయారు. ఇప్పుడు 2024 అన్ని బరువు బాధ్యతలు మొత్తం అయిపోయినాయి. పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళే ఏజ్ వచ్చేసింది. ఇప్పుడేదో కోర్స్ నేర్చుకోవాలి దేవుడా! ఏదుంది? అయ్యో! కోడింగ్ కోర్సులు మనం నేర్చుకోలేమని భయపడేవాళ్ళు చాలా మందున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను చెప్పే సలహా ఏందంటే, నువ్వు ఫాస్ట్‌గా ఈ సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో ఫిట్ అవ్వటానికి కంప్లీట్‌గా నువ్వు ఫిట్ అవ్వాలంటే ఈ కోర్స్ కూడా నీకు సూటే అవుతుంది. సార్. జావా, పైథాన్ మంచిదే. కోర్సు బ్రహ్మాండంగా ఉంటది. బట్ అది కూడా నేర్చుకో. అది కోడింగ్ కోర్సు. ఇదేందిది నాన్ కోడింగ్ కోర్సు. కోడింగ్ కోర్సులకి నాన్ కోడింగ్ కోర్స్ ఏంది అంటే, నాన్ కోడింగ్ కోర్స్ అనేవాళ్ళు ఫాస్ట్‌గా ఎదగొచ్చు. కోడింగ్ అంటే కొంచెం టైం పట్టిద్ది. ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. డెఫినెట్‌గా. మార్కెట్‌లో చెప్తా ఉంటారులే గానీ, అదంత తేలికైన విషయం ఏం కాదు. చాలా టైమ్ స్పెండ్ చేయాల. కనీసం అంటే ల్యాప్‌టాప్ భుజాన పెట్టుకొని ఒక 10 గంటల సేపు కుస్తీ పట్టాలి నువ్వు. 10 గంటలు 10 అవర్స్ హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు ఎంత కనీసం మినిమమ్ టు మినిమమ్ దగ్గరగా చెప్పాలి చాలా కాలం తయారు చేస్తే అప్పుడు యూ విల్ బికమ్ ఏ ఎక్స్‌పర్ట్ ఇన్ జావా ఆర్ పైథాన్ వాటెవర్ ఇట్ ఈస్. కానీ ఇక్కడ ఇదేంది కోడింగ్ అది. ఇదేందిది నాన్ కోడింగ్. ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. ఏదైనా చేయొచ్చు. ఎందుకు? క్లౌడ్‌కి మార్కెట్ ఉంది గదా! క్లౌడ్‌కి డిమాండ్ ఉంది. క్లౌడ్ ఓపెనింగ్స్ పెరుగుతాయి అంతే.
ఈ రోజు ఓపెనింగ్స్ లేకపోదు. బట్ నెక్స్ట్ ఓపెనింగ్స్ వస్తాయి. అప్పుడు కోర్స్ నువ్వు నేర్చుకొని అప్పుడు రావాలంటే మళ్ళీ కష్టం. సో, ఇది నేను చెప్పేదేంటంటే మార్కెట్ ఈస్ గుడ్ ఫర్ సాఫ్ట్‌వేర్. లే ఆఫ్స్ అవుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని తీసేస్తా ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇక ఉండదంటున్నారు. మొత్తం పోద్దంటున్నారు. నిజమేనా? అబద్ధం. ఏంది? అబద్ధం. సాఫ్ట్‌వేర్ తీసేస్తాను అంటే ఎట్లా ఉంటదంటే మనకు మార్కెట్ అంతా ఇప్పుడు సింపుల్‌గా లాజిక్ చెప్పాలంటే ఏం లేదు. మీ ఇంటి ఎదురోళ్ళే అక్కడ ఎవరో ఉంటారు. ఆ కూరగాయల బండాయన వస్తాడు. ఆ బండి దగ్గరగా ఒక 10 మంది జాయిన్ అవుతారక్కడ. కూరగాయలు కొనటానికి. ఏంటక్క ఏంటి అబ్బాయి హైదరాబాద్ ఎళ్ళాడంట సాఫ్ట్‌వేర్ ఊరికక్క సాఫ్ట్‌వేర్ లేదు ఏం లేదు. అంతా సాఫ్ట్‌వేర్ విడిపోతుంటే. ఇప్పుడే పక్కనే మన ఇక్కడ ఒక జాబ్ చిన్నదొకటుంటే అబ్బాయిని అసిస్టెంట్‌గా పెట్టా. నెలకి 9,000 అక్క. 9,000కి పెట్టా. అబ్బాయి ఎంసీఏ చేశాడు. అమ్మాయి బీటెక్ జేసింది. అమ్మాయిని గూడా కోర్స్‌లో ఎక్కడ పెట్టి అక్కడ అమ్మాయికైతే అదేదో టైపింగ్ చేయడానికి పెట్టాను ఆఫీస్‌లో. అమ్మాయికైతే ఒక దగ్గరగా 6,000 7,000 ఇస్తున్నారు. చల్లగా పెరుగుతాయి లెక్క. అంటే తెలివితేటలు. చదివింది ఎంసీఏ, చదివింది బీటెక్. వాళ్ళేం జేశారిక్కడ అంటే ఏం జరిగింది? గైడ్‌లైన్స్ లోపం. వాళ్ళకెవరో చెప్పారు. సాఫ్ట్‌వేర్ వద్దు వేస్ట్ ఇది పనికిరాదు పరం సుత్తి వేస్ట్ అని. అందుకోసం వీళ్ళు పాపం వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి తెలియదు. నేను ఎంసీఏ ఎందుకు జేశాను? నేను బీటెక్ ఎందుకు జేశాను? అయ్యో! నేను డిగ్రీ ఎందుకు పాస్ అయ్యాను? వాళ్ళకి తెలియక ఆహ్, నాన్న జెప్పాడు, అమ్మ జెప్పాడని ఆ కోర్స్ వైపు అట్లా జేస్తే వాళ్ళకి దగ్గరగా రూ. 10,000 ఉద్యోగంతో స్టార్ట్ అయిన నువ్వు 4, 5 ఏళ్ల తర్వాత 15,000 ఒస్తాయి. 4, 5 ఏళ్ల తర్వాత ఇక నువ్వు బ్రతుకు ఎలా బతకాలో అర్థం గాదు. పెళ్లి చేసుకొని ఎట్లా బతికిచ్చాలో నీకే అర్థం గాదు. పెళ్లయితే ఏం జేయాలో ఇంక అర్థం గాదు. తల్లిదండ్రి ఇంక అప్పుడు నాయనా నువ్వు ఇప్పుడు జాబ్ జూసుకో నాయనా అంటారు సింపుల్‌గా. ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్న తర్వాత ఏం జాబ్ కొట్టాలో ఏందో నీకే తెలీదు. చదివిందేమో ఎంసీఏ, చదివిందేమో బీటెక్, చదివిందేమో డిగ్రీ. అయ్యో! దీని మాత్రం ఈ ఈ చిన్న ఉద్యోగాలే డిగ్రీలు అవసరమా? బీటెక్‌లు అవసరమా? ఎంసీఏలు అవసరమా? నేను చెప్పేదది. పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిందా యాక్చువల్. అందుకని నేను సలహా ఇచ్చేదేంటంటే, యెస్ యూ మస్ట్ బి ఎ ప్రొఫెషనల్. యూ మస్ట్ బి పర్ఫెక్ట్. గైడెన్స్ తీసుకోవాలి. ఎలా ఎదగాలి? ఎలా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనం ఉండాలి? యెస్. ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఏ కోర్స్ నేర్చుకుంటే ఎంత బెనిఫిట్ ఉంది? ఏ కోర్స్ నేను తొందరగా నేర్చుకోగలను? అది ఆన్‌లైన్ నేర్చుకుంటానా? ఆఫ్‌లైన్ నేర్చుకుంటానా? నా బడ్జెట్ ఎంత? నా కెపాసిటీ ఎంత? కొంతమందికి తెలీదు పాపం. వాళ్ళు వెంటనే హైదరాబాద్ ఛార్జీకి డబ్బులని వచ్చేస్తారు వెంటనే. అబ్బా! హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో ఉంటారు. నెల, 2 నెలలు. ఒక నెల ఉండంగాల్నే ఉద్యోగం రాలా? ఇగ అంతే. పార్ట్ టైమ్ జాబ్. అబ్బా! ఇక చాలా బాగుంటది. ఇక పార్ట్ టైమ్ జాబ్‌లో ఇగ 9 గంటలకు ఆఫీస్‌కెళ్ళి 10 గంటలకొస్తారు రేత్రి. ఇక ఏం కోర్స్ నేర్చుకుంటారు? కోర్స్ గంట. గంటలు, అరగంటలు నేర్చుకునే కోర్సులు పనికిరావు. సాఫ్ట్‌వేర్‌లో మీరు ఎదగలేరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. యెస్. అందుకని ఇప్పుడు ఉన్నాయి గదా! ఎందుకు బెంగుళూరు ఎందుకు సమ్ అదర్ సిటీ‌లకి ఎందుకెళ్తున్నారు మీరు? ఖర్చు తగ్గించుకోండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సౌకర్యం ఉంది. యెస్. ఆన్‌లైన్‌లో వినండి క్లాసెస్. సింపుల్‌గా ఆన్‌లైన్ క్లాసులు వినండి. మీ ఇంటి దగ్గర కూర్చోండి. మీ మదర్, ఫాదర్ హెల్ప్ చేయండి. మీ ఇంట్లో హెల్ప్ చేయండి. ఇంట్లో పనులు చూసుకుంటూ, ఒక సైడ్ ఇదిగో ఈ కోర్స్ నేర్చుకుంటూ ఎదగండి నీట్‌గా. బడ్జెట్ తక్కువ. ఖర్చు తక్కువ. మీరు ఒక సిటీలోకెళ్ళి, ఆ సిటీలో ఒక రూమ్ తీసుకొని, అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి, ఇన్‌స్టిట్యూట్‌లో మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటే, ఒక రోజు ఖర్చు 200 అయిద్ది. మరి ఉండటానికి ఖర్చు ఒక 6,000 అయిద్ది ఈజీగా ఒక రూమ్‌లో. మరి ఎంత? నెలకి 10,000 ఖర్చు. మరి కింద మీ స్థాయి ఉందో లేదో తెలుసుకోవాలా? తెలుసుకోకుండా కూడా స్టూడెంట్ తనకి అనే ఇంట్రెస్ట్ ఏందది డేంజర్ వర్డ్. ఇంట్రెస్ట్ అనేది ఒక డేంజర్ మాట. యూత్‌లో ఆ పదం అనేది తీసేయాల. ఇంట్రెస్ట్ అమ్మ నాకు హైదరాబాద్ ఎళ్ళటమే ఇంట్రెస్ట్. నాకు బెంగుళూరు ఎళ్ళటమే ఇంట్రెస్ట్. హైదరాబాదు, బెంగుళూరులో లేకపోతే ఇక్కడ ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యి కోర్స్ నేర్చుకో నేనెందుకు పేదవాళ్ళు, పూర్ ఫ్యామిలీస్, మిడిల్ రేంజెస్ ఈళ్ళందరూ అంటే బడ్జెట్‌ని మనం ఆలోచన చేసుకోవాలి. బడ్జెట్‌ని ఆలోచన చేయటంలో చాలా మంది పేరెంట్స్ కూడా. అయితే అయిందిలే. అప్పయితే ఏం గాదులే. అప్పయితే, దప్పయితే అంతా అయిద్ది. వాడికి తర్వాత ఉద్యోగం చదువుతాడో, చదవడో, ఉద్యోగం వచ్చో, రాదో పక్కన పెడితే ఖర్చు ఎక్కువ పెరిగిద్ది. అప్పులు పెరుగుతా ఉంటాయి. అందుకని నేను జెప్పేదేంటంటే, ఉన్న బడ్జెట్‌లోనే తక్కువ స్థాయిలోనే నేను ఇంకోటి మాట కూడా చెప్తే మీరు గమనించండి. మీరు ఒక రూమ్‌లో ఉంటారు. దాంట్లో నలుగురుంటారు. మీరేమో మంచి ఎయిమ్‌తో పోతారు. అబ్బా! ఇరగదీయాల, పొడిసేయాల, అసలు కొడితే గోడ పగిలిపోవాలన్నట్టుగా ఎళ్తారు. ఆడికెళ్ళంగాల్నే నలుగురొస్తారు ఈడ ఫ్రెండ్సు. వాడికొక అలవాటుంటది. నీకొక అలవాటుంటది. వాళ్ళకట్లుంటది. ఈళ్ళకి ఈ నలుగురిలో మళ్ళీ మిగతా అలవాట్లు గూడా నువ్వు నేర్చుకొని, అసలు నీవు వచ్చిన విషయాన్ని గూడా పక్కన బెట్టి, ఇక్కడ ఫ్రెండ్స్ అయిపోయి, ఇక్కడ మళ్ళీ ఒక వేరే యాంగిల్‌లో నడుస్తా ఉంటది కథ. వేరే యాంగిల్. ఈ వచ్చిన యాంగిల్ ఏంది? జాబ్ కొట్టాలా? పేరెంట్స్‌కి మంచి జేయాలా? అయ్యో! మా అక్కకి పెళ్లి చేయాలా? మా తమ్ముడికి ఇది చేయాలా? మా తమ్ముడిని చదివించాలా?
అమ్మకు బాగలేదు, హాస్పిటల్‌లో చూపించాలా, ఇల్లు కట్టుకోవాలి. ఇయన్నీ ఆశలతో వస్తారు హైదరాబాద్. వచ్చి రాగానే నలుగురు తగులుతారు. నలుగురు తగిలిన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ తగలనే ఇంక అయిపోయింది. క్లాసు లేదు, ఏమి లేదు, ఉద్యోగం. వీడే మళ్ళీ నీకు ఇంటి దగ్గర డబ్బులు అడగకూడదు. మనం ఆఫీస్‌లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేద్దాం రండి. ఇక పార్ట్ టైమ్. అరే! చదువు నేర్చుకొని ఇక్కడికొచ్చి జాబులు కొట్టి పేరెంట్స్‌కి ఉపయోగపడండి అతి తెలివితేటలు. అంటే నేననేదేంటంటే బడ్జెట్ కూడా అంచనా యేసుకొని ఈ సిటీ‌లస్ రావాలి మీరు. బడ్జెట్‌ని అంచనా యేసుకోకుండా సిటీస్‌కొచ్చి ఏది పడితే అది చేసుకుంటే మళ్ళీ అదొక అట్లా. సో, ఈ విధంగా ఎటు చూసినా సరే ఆన్‌లైన్ అనేది బెస్టే. ఎందుకంటే రాబోయే సంవత్సరాల్లో ఆన్‌లైన్ క్లాసెసే ఎక్కువ నడుస్తాయి ఆఫ్‌లైన్ కంటే. ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లమ్, ఇష్యూస్ ఉంటాయి. చాలా ఇబ్బందులుంటాయి. చాలా సమస్యలుంటాయి. కొంతమంది సరిగ్గా ఫిట్ అవ్వలేరు. కొంతమంది ఫుడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది అట్మాస్ఫియర్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ రాకముందే నేను చెప్పే సలహా ఏందంటే ఆన్‌లైన్ ఎక్సలెంట్ ప్లాట్‌ఫార్మ్. క్లాసెస్ వినొచ్చు. ఈజీగా సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టొచ్చు. నో ప్రాబ్లమ్. అది కాదు సార్ మాకు తెలిసిన ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఏందంటే హైదరాబాద్ ఎళ్ళాడు. హాస్టల్స్‌లో జాయిన్ అయ్యాడంట. అక్కడి నుంచి ఇంకేదో చేయడు. అక్కడి నుంచి ఏది జరిగినా వాడితో మనకు పనేంటి? మనం ఏంటి స్పష్టంగా ఆలోచించు. మనం ఏంటి? మన ఫ్యామిలీ ఏంటి? మన బడ్జెట్ ఏంటి? మన అవసరాలేంటి? మనం ఎప్పుడు జాబ్ కొట్టాలా? మనం ఎలా ఉండాలా? మనం క్రమశిక్షణ కలిగిన విధానంలో జాబ్ ఎట్టగొట్టాలా? ఇయన్నీ ఒక మనిషి చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్‌ని నేర్చుకునే ముందుగా చాలామంది ఆలోచనలు చేయటంలా, చాలామంది ఆలోచన చేయటంలా. అంటే డిగ్రీ అయిపోయిందా? బీటెక్ అయిపోయిందా? ఇక మొత్తం సర్దుకో రాత్రికి. సర్దుకొని తెల్లారి సిటీలో కనపడాలా. సిటీలో కనపడి ఆ రోడ్లు మొత్తం మనమే తిరగాల. అంటే రోడ్లు మొత్తం మనమే తిరగాల. ఇక అంతా అక్కడున్న అట్మాస్ఫియర్ అంతా మనమే యూజ్ చేసుకోవాలా. ఏమో ఇంటి దగ్గరుండి కొంచెం మంచి స్థాయిలో ఎదగటానికి ట్రై చేయకూడదా? చేయొచ్చు. చేయొచ్చు. యెస్. చేయొచ్చు. డెఫినిట్‌గా చేయొచ్చు. కాబట్టి అలాంటి ఆలోచనలు మనకుండాల. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా నేను చెప్పేది? యెస్. సింపులా? షార్ట్‌కట్. వెరీ షార్ట్ కట్‌లో చెప్పాను. అంటే ఎందుకంటే గైడెన్స్ లోపం అనేది చాలా మందికుంది. ఏదో మనం అక్కడికెళ్తేనే వర్కౌట్ అయిద్ది. ఇక్కడుంటే వర్కౌట్ అవ్వదు అనే నేచర్ కూడా చాలా మందిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను డిస్కషన్ చేస్తున్నాను మీతోటి. ఓకే. సో, ఇది ఈరోజు. సో, ఎట్లాగైనా ఎనీ డిగ్రీ క్యాండిడేట్ సాఫ్ట్‌వేర్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే చాలా వరకి హార్డ్ వర్క్ చేయాలి. సో చాలా వరకి హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంత మాత్రమే. స్కిల్ ఉంటేనే జాబ్ వస్తది. స్కిల్ లేకపోతే జాబ్ రాదు. బట్ స్కిల్ నేర్చుకోవడానికి టైమ్ స్పెండ్ చేయాలి. యెస్ యూ మస్ట్ డూ సమ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకుండా ఎవడో ఏదో చేస్తాడు. ఎవడో ఏదో ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇయన్నీ సుత్తి. పరమ సుత్తి డైలాగులయి. మాకు తెలిసినోళ్ళున్నారు. మాకు బావున్నాడు. మా అక్కుంది. మా కాళ్ళున్నారు. మాకు ఆయన ఇది కడితే ఇది ఇస్తానన్నాడు. ఈయన ఇది కడితే ఇది ఇదన్నీ సుత్తి డైలాగులు బాస్. క్వాలిటీ ట్రైనింగ్ తీసుకో. చాలా హార్డ్ వర్క్ చెయ్యి. నీకు జాబ్ వచ్చిద్ది అంతే. జెన్యూన్ ప్రాసెస్. థిస్ ఈస్ జెన్యూన్ ప్రాసెస్. అంతేగాని ఆళ్ళు జాబ్‌లు ఇప్పిస్తారు, ఈళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తారు, వాళ్ళది ఇప్పిస్తారు. ఇదన్నీ సుత్తి డైలాగులు. రియల్‌గా చెప్పాలంటే. మనం ఫస్ట్ కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మన రెజ్యూమ్‌ని నౌకరీలో అప్‌లోడ్ చేయాలి. నౌకరీలో అప్‌లోడ్ చేసిన వెంటనే మనకి కాల్స్ వస్తాయి. ఈ కాల్సే గాకుండా మ మ మ మేము గూడా ఏం చేస్తామంటే మీకు జాబ్ అప్డేట్స్ పంపిస్తాం. అంటే జాబ్ అప్డేట్స్ అంటే ఎట్లాగా? అంటే ఏ జాబ్‌లకి మీరు అప్లై చేయాలో ఇప్పుడు డైలీ అప్డేట్స్ అంటే ఇట్లా. ఇట్లా పంపిస్తాం మీకు. ప్రతిరోజు జరిగేయన్నీ ఇదిగో ఇట్లా ఉందనుకోండి. ఇక్కడ ఇదిగో చూసారా? ఇదిగో ఇది ఉంది ఈ కంపెనీ. ఇదిగో దీన్ని ఓపెన్ అంటే లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఈ కంపెనీ లింక్ ఇట్లా ఓపెన్ చేయగానే కంపెనీ. కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి? యెస్. ఇదిగో చూసారా? ఇలాగా అదిగో డెవాప్స్ ఇంజినీర్ ఉద్యోగం ఉన్నది. అప్లై చెయి. ఇంతే. ఇక ఇది జెన్యూన్ ప్రాసెస్ యాక్చువల్‌గా. కంపెనీలో ఉద్యోగాలున్నాయి అప్లై చేసుకో. మళ్ళీ ఇదిగో ఇక్కడ ఒకటుంది. ఇదిగో ఇదొక కంపెనీ అనుకో. ఇదిగో ఇది అప్లై ఇది క్లిక్ చేయి. అంటే మేమిట్లాగా మీకు పంపియటం వల్ల ఏందంటే మీరు ఈజీగా సెట్ అవుతారు. ఫిట్ అవుతారు ఐటీ ఇండస్ట్రీలో. థిస్ ఈస్ జెన్యూన్ ప్రాసెస్. డైరెక్ట్ కంపెనీ అప్లై చేసుకో. ఇదిగో ఇది అప్లై బటన్ ఉంది. అప్లై కొట్టు. డైరెక్ట్‌గా నీ రెజ్యూమ్స్ వాడికి అప్‌లోడ్ చేస్తే వాడు నీకు కాల్ చేస్తాడు. నీ స్కిల్ సెట్ నచ్చితే. అయితే మనం ఏందంటే రెజ్యూమ్స్ అవన్నీ మనమే తయారు చేసి మీకిస్తాం. ఇట్లాంటి లింక్స్ మీకిస్తాం. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయో మీకు తెలుస్తా ఉంటది. మీరు అప్లై చేసుకొని ఆ ప్లేస్‌కెళ్ళి తగిన టైంలో వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ మీరు అటెండ్ అవ్వటం. ఇట్లా. సో, ఈ విధంగా ఇదిగో ఇవన్నీ అవే మొత్తం టోటల్‌గా ఇవి. ప్రతిరోజు అప్‌డేట్ చేస్తాం లింక్స్. ప్రతిరోజు. ప్రతిరోజు, ప్రతినిత్యం ఇదిగో ఇట్లా. అసలు మీరెలా ఎదగాలి? మీరెలా చేయాలి? వీటన్నిటి గురించి మనం చేస్తానే ఉంటాం. సో, టోటల్‌గా ఇవన్నీ అవే టోటల్‌గా. అంటే ఇవన్నీ గూడా ఎనీ డిగ్రీ సార్? అన్నీ ఎనీ డిగ్రీనే ఇట్లా. అంటే ప్రతిరోజు అప్‌డేట్ మీరు పంపిస్తారా? ప్రతిరోజు ఎక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి? ఎలా
మాట్లాడాలి, ఎలా ఎదగాలి ఇవన్నీ మొత్తం టోటల్‌గా ఇవన్నీ చూసారా? అఫీషియల్ వెబ్‌సైట్స్ ఇవన్నీ టోటల్‌గా. అక్కడి నుంచి మనం అప్లై చేసుకుంటాం ఇవన్నీ ఎదగటానికి. ఇంతే సింపుల్. వెరీ, వెరీ సింపుల్. చూసారా? ఇదిగో ఇక్కడ గూడా యెస్ చూడండి ఇక్కడ. ఇక్కడ అంటే ఫ్రెషర్ ఓపెనింగ్స్ ఉంటాయంటే ఫ్రెషర్స్ గూడా ఉంటాయి. యెస్ ఇది ఫ్రెషరే సింపుల్‌గా. ఇదిగో అమెజాన్ ఫ్రెషరే 0-6 మంత్స్. ఇది ఇక్కడ చూసారా 0-2+ ఇయర్స్ అంటే 6 మంత్స్ అంటే ఫ్రెషర్ యాక్చువల్‌గా అట్లా. ఇంకొన్ని సందర్భాల్లో ఇంకొంతమంది ఫ్రెషర్ యాక్చువల్‌గా అట్లా ఫ్రెషర్ ఉద్యోగాలు గూడా ఉంటాయి. అంటే అన్ని ఎక్స్‌పీరియన్సే ఉండవు. ఫ్రెషర్ ఉద్యోగాలుంటాయి, ఎక్స్‌పీరియన్స్ ఉద్యోగాలుంటాయి. అయితే మనం వెతుక్కోవాలి యాక్చువల్‌గా ఇట్లా ఇలాంటియన్నీ చూసారా? యెస్. యెస్ ఎతుక్కోవాలి. ఇదిగో చూసారా 0 ఎక్స్‌పీరియన్స్ అంతే. క్లౌడ్ కాన్సెప్ట్ అండ్ క్లౌడ్. క్లౌడ్ లేకపోతే మార్కెట్ లేదు. చూసుకోండి క్లౌడ్. వితౌట్ క్లౌడ్ నథింగ్ ఈస్ దేర్. అర్థమైందా? ఇవన్నీ క్లౌడే కావాలి. క్లౌడ్ లేకపోతే ఏం అవ్వదు. నథింగ్ ఈస్ దేర్. అట్లా. సో, ఈ విధంగా అంటే 1 కాదు, 2 కాదు ఇవన్నీ అవకాశాలు ఇవన్నీ గూడా. ఇలా పంపటం వల్ల మీకు ఈజీగా సెట్ అవుతారు. అర్థమైందా? అట్లా. సో, ఎక్కడెక్కడైతే మనం చేయాలో అవన్నీ ఇది అసల ప్రాసెస్. ఇది ఎక్సలెంట్ ప్రాసెస్. ఇలాగంటే నువ్వు నీ కష్టాన్ని నమ్ముకొని ఉద్యోగం సాధిస్తే వెంటనే ఏ కంపెనీకెళ్ళినా నువ్వు ఫిట్ అవుతావు ఈజీగా. ఫిట్ అవుతావు. ఒక కంపెనీ తీసేసినా ఇంకో కంపెనీకి జాబ్ సెలెక్ట్ అవుతావు. అంతేగాని ఎవరో ఏదో జేస్తే నీకు ఏమి రాకుండా, ఏమి నేర్చుకోకుండా డైరెక్ట్‌గా లోపల కంపెనీకెళ్తే అదే స్థాయిలో బయటకొస్తావు. బయటకొచ్చి నువ్వు ఏం చేయాలో తెలీదు. మళ్ళీ అప్పుడు ఏ కోర్స్ నేర్చుకోవాలి టైం చాలదు, బడ్జెట్ లేదు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రిస్క్ ఉంటది. కాబట్టి ముందుగానే ఎంట్రీ ఇచ్చే ముందుగానే బలంగా నేర్చుకోవాలి కోర్స్‌ని. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అప్పుడు నీకు సెట్ అవుతావు. ఇక నీకు తీసేసినా వేరే కంపెనీ కాదు కొన్ని లక్షల కంపెనీలున్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఏ కంపెనీలో నువ్వు వెళ్లి జాబ్ ట్రై చేయొచ్చు ఈజీగా. జస్ట్ ఒక రెజ్యూమ్ తయారు చేస్తే చాలు. థాట్స్ ఇట్. రెజ్యూమ్స్ కూడా మనమే ఇట్లా నీట్‌గా ఇదిగో చూసారా రెజ్యూమ్స్ కొన్ని వందల రెజ్యూమ్స్ మన దగ్గర తయారు చేసి పెడతాం. ప్రతి వాళ్ళకి ఇదిగో ఫ్రెషర్ రెజ్యూమ్. ఇవన్నీ ఏంటి ఫ్రెషర్స్ రెజ్యూమ్స్. రెజ్యూమ్స్ ఇవన్నీ. సో, ఏ రెజ్యూమ్స్ మీరు ఓపెన్ చేస్తే ఆ రెజ్యూమ్. అర్థమైందా? ఇట్లా. చూసారా? రెజ్యూమ్స్. సో, ఇదిగో ఇట్లా ఇవన్నీ రాసేసి ఇదిగో ఇట్లా. చూసారా? ఇట్లా. ప్రాజెక్ట్స్ ఏంటి, అవేంటి, ఇవేంటి మొత్తం ఇవన్నీ రెజ్యూమ్సే టోటల్‌గా. రియల్‌గా చెప్పాలంటే. సో, ఇట్లా అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏం చదువుకున్నారు, ఎట్లా సో, ఇదంతా గూడా మీకు పూర్తి స్థాయిలో ఇస్తాం. సో, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఎట్లా తయారు చేయాలా? ఇదెట్లా ఇవన్నీ ఓకే. సో, ఇదనమాట స్టోరీ. ఓకే. సో, ఇలాగా మనం చూడొచ్చు. చాలా చక్కగా నేర్చుకుందాం కోర్స్‌ని గూడా. సో, సేమ్ టైమ్‌కి కంటిన్యూ అవుదాం. ఫ్రెండ్స్ అండర్‌స్టాండింగ్? Okay, ఓకే. sir. ఈరోజు టైం ఎక్కువైంది. బట్ రేపటి నుంచి టైం తగ్గిస్తాం. ఓకే. కొంచెం అంటే మీరు ఇనిషియల్ డేస్ కదా! కొంచెం అవేర్‌నెస్ కల్పించడానికి కొంచెం చెప్పాలి. లేతే అవేర్‌నెస్ రాదు గదా! అందుకోసం. ఓకేనా? ఫ్రెండ్స్. ఓకే. Okay, sir. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్ సీ యూ. యూ. బై. అర్థమవుతున్నాయా క్లాసెస్? యెస్.